Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. కేవలం మీరు చదివిన డిగ్రీలకే ఒక 2-3 లైన్ల స్పేస్ కావాల్సి వస్తుందట. నేను చదివింది ఎంఏ సోషల్ వర్క్, ఎంఏ ఎడ్యుకేషన్, పీజీడిడిఈ, ఎంఫిల్ ఇన్ ఎడ్యుకేషన్, పిహెచ్డి ఇన్ ఎడ్యుకేషన్. సార్, మీరు భవిష్యత్తు టీచర్లకి, ఇప్పటికే కొంతమంది టీచర్లు అయిన వాళ్ళకి అందరికీ మీరు పాఠాలు చెప్పారు. నా దగ్గర 10 మంది పిహెచ్డీలు చేశారంటే, 50 మంది ఎంఫిల్ చేశారంటే అది నా అదృష్టం. సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్గా ఉద్యోగం వస్తే దాన్ని కాదనుకొని బీఈడి కాలేజీ లెక్చరర్గా చేరేటప్పుడు ఆ ఘర్షణ రాలేదా? వెదర్ టు జాయిన్ యాజ్ లేబర్ ఆఫీసర్ ఆర్ జాయిన్ యాజ్ లెక్చరర్ అని చెప్పి అనుకున్నప్పుడు వారం రోజుల పాటు నిద్రపోవాలి. నేను చివరికి నాకు ఏదైతే ఇష్టమో దాంట్లోనే నేను చేరటం ఉత్తమం అని చెప్పి నాకు అనిపించింది. ఏం గమనించారు మీరు లెక్చరర్గా మీరు ఉన్న టైంలో ఆ స్టూడెంట్స్ బిహేవియర్స్? ఈ రాష్ట్రంలో 66 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. వీళ్ళందరూ ప్రైవేట్ స్కూల్లో చదువుకున్నటువంటి వాళ్ళు. గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే వాళ్ళు కూడా ఆత్మహత్యలు చేసుకోవట్లేదు. ఎక్కడ ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటే కార్పొరేట్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఎవరైతే చదువుకుంటున్నారో వాళ్ళే ఆత్మహత్యలు చేసుకున్నారు. ఉపాధ్యాయుడు తోట మాలిగా కాకుండా పూల వ్యాపారిలాగా తయారవుతున్నాడా లేదా? కాంపిటేటివ్ వరల్డ్లో నెగ్గుకు రావాలి అని చెప్పానంటే బాగా కష్టపడాలా అని చెప్పని అనుకొని విపరీతమైనటువంటి ఒత్తిడికి లోన్ చేస్తున్నాం. మంచి కంటే చెడు ఎక్కువ జరుగుతుంది దానివల్ల. ఇప్పుడు గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకుంది, ఆంగ్ల మాధ్యమాన్ని ప్రభుత్వ పాఠశాలలో కూడా ప్రవేశపెట్టాలని. ఎందుకనో ఒక రకమైనటువంటి వ్యతిరేకతా భావం వచ్చింది తప్పితే ఎస్ ఆంగ్ల మాధ్యమం ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అవసరం, మనం కూడా దాని వైపు ట్రైన్ అప్ అయ్యి మన పిల్లలకి మనం నేర్పిద్దాం అన్నటువంటి స్వీకరణ రాలేదు కదా. వ్యవసాయ కూలీలు, చిన్నకారు రైతులు వాళ్ళందరూ తెగ నమ్ముకొని ఆస్తులు అమ్ముకొని పిల్లల్ని చదివిస్తున్నారు. ఈ బెడద పోవాలి అంటే ఇంగ్లీష్ మీడియం చదువులు ప్రభుత్వ పాఠశాలలో మనం ప్రవేశపెట్టి తీరాల్సినటువంటి అవసరం ఉంది. టీచర్ల రేషనలైజేషన్, అలాగే టీచర్లకు సంబంధించినటువంటి బదిలీల ప్రక్రియ ఎప్పటికప్పుడు ప్రకటనలు వస్తూ ఉన్నాయి. ఆ తర్వాత మళ్ళీ దానికి సంబంధించినటువంటి పోస్ట్ పోన్మెంట్ జరుగుతూనే ఉంది. ప్రభుత్వం జీవో ఇస్తుందని తెలిసి క్రెడిట్ కొట్టేయాలని చెప్పని, ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేయాలని చెప్పని వాళ్ళు నిరాహార దీక్ష చాలా తప్పది. ఆ రోజున వాళ్ళు నిరాహార దీక్ష చేయటం మాత్రం 100కి 100 పాళ్ళు తప్పు తప్పు తప్పు. హాయ్, వెల్కమ్ టు iDream. టీచర్స్ ఎమ్మెల్సీ స్థానం నుంచి ఇటీవల గెలుపొందిన ఏఎస్ రామకృష్ణ గారు మనతో ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం అండి. కేవలం మీరు చదివిన డిగ్రీలకే ఒక 2-3 లైన్ల స్పేస్ కావాల్సి వస్తుందట. అదేం లేదండి, బోల్డ్ అని డిగ్రీలు చదివిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను చదివింది ఎంఏ సోషల్ వర్క్, ఎంఏ ఎడ్యుకేషను, పీజీడిడిఈ, ఎంఫిల్ ఇన్ ఎడ్యుకేషన్, పిహెచ్డి ఇన్ ఎడ్యుకేషన్. సో అంతా ఎడ్యుకేషన్ మీదే, మొత్తం ఎడ్యుకేషనే. ఈ 33 నా సర్వీస్లో నా సేవ అంతా కూడా ఎడ్యుకేషన్కే కేటాయించడం జరిగింది. నా శక్తిని, నా సామర్థ్యాన్ని ఇప్పటికీ ఎడ్యుకేషనే నా ప్రధానమైనటువంటి గురి. యాక్చువల్గా ఎట్లా సార్, అంటే మీరు బార్న ఇక్కడ కృష్ణా జిల్లానా? కృష్ణా జిల్లా చంద్రలపాడు మండలం బెల్లంకొండవరిపాలెంలో నేను జన్మించాను. 6-7 తరగతులు పెద్దవరం అనేటటువంటి ఒక చిన్న గ్రామంలో అక్కడ హై స్కూల్ ఉంది. రోజుకి 6 మైళ్ళు దూరం నడిచి, సైకిల్ కూడా లేవు, నడిచి అక్కడ చదువుకోవడం జరిగింది. తర్వాత 8, 9, 10 తరగతులు నందిగామ జెడ్పిహెచ్ స్కూల్లో, అట్లాగే ఎన్టీ రామారావు కాలేజీలో, డిగ్రీ కాలేజీలో నేను డిగ్రీ చేయటం జరిగింది. ఆ రోజుల్లోనే నేను ఎస్ఎఫ్ఐలో పనిచేశాను. ఎస్ఎఫ్ఐలో పనిచేసి స్టూడెంట్ యూనియన్ నాయకుడిగా ఉండటం కాదు, దాదాపు 3000 మంది ఆ రోజున నన్ను జాయింట్ సెక్రటరీ గారు కూడా గెలిపించడం జరిగింది. మాది ప్రధానంగా వ్యవసాయ కుటుంబం. మా నాన్న అగ్రికల్చర్కి సంబంధించినటువంటి వ్యక్తి. చిన్నప్పుడు నేను వ్యవసాయం కూడా చేశాను. మిరప తోటలకి, పత్తికి మందు కూడా కొట్టడం జరిగింది. కాబట్టి మాది వ్యవసాయ కుటుంబం, మధ్యతరగతి కుటుంబం. వ్యవసాయదారుల, కూలీల, గ్రామీణ ప్రాంతాల ప్రజల కష్టాలు నష్టాలు తెలిసినటువంటి నేపథ్య కుటుంబంలో నేను జన్మించానని చెప్పడానికి నేను గర్వపడుతున్నాను. సో చదువుకోవడానికి ఇంట్రెస్ట్ ఎట్లా, అంటే మీ ఫాదర్ ప్రోత్సాహమా లేకపోతే? మా ఫాదర్ ఎప్పుడు కూడా చదువు పట్ల చాలా ఆసక్తి కనపరిచేవాడు. నేను చదువుకోలేదు, మా పిల్లలన్నా చదువుకోవాలని చెప్పని, తప్పనిసరిగా చదవాలి అని చెప్పని, మా పిల్లలు చదువుకోవాలని చెప్పని ఆయన పల్లెటూరులో ఉంటే వీళ్ళు చదువుకోరని చెప్పని నన్ను నందిగాం పంపించాడు. ఆయన ఎన్ని కష్టాలున్నా ఆయన బాధ ఆయన పడి నందిగాంలో
నువ్వు చదువుకోవాలా, నందిగాంలో చదువుకుంటే మా పిల్లాడు బాగా చదువుకుంటాడు అనే ఉద్దేశంతో 8వ తరగతి నుంచే నన్ను నందిగాంలో ఆయన స్కూల్లో చేర్పించి ప్రత్యేకంగా ఒక ఉపాధ్యాయుడిని ట్యూషన్ కోసం కూడా పెట్టి నన్ను చదివించడం జరిగింది. నేను ఇప్పటికీ ఆ రోజుల్లో నా తండ్రి ముఖ్యంగా నాకు ఆ విధమైనటువంటి ప్రోత్సాహం ఇవ్వబట్టి, ఆ విధమైనటువంటి ఫౌండేషన్ నాకు ఇవ్వబట్టి ఇవాళ నేను ఈ స్థాయికి వచ్చానని చెప్పని నేను అనుకుంటా. చదువులో ఫస్ట్ నుంచి టాప్ ర్యాంకరా? ఫస్ట్ నుంచి టాప్ ర్యాంకర్ని కాదు నేను. మొట్టమొదట్లో చదువు నేను నా కోసం చదువుకోవాలా, మా నాన్న కోసం మా అమ్మ కోసం చదువుకుంటా. వాళ్ళు తిడతారు కొడతారని చదువుకున్నా. 10th క్లాస్ వరకు ఆ విధంగానే సాగింది. అయితే ఇంటర్మీడియట్లో నాకు ఒక రకమైనటువంటి ఎన్లైటన్మెంట్ వచ్చిందని చెప్పాలి. చదువు నా కోసం చదువుకోవాలా, బాధ్యతగా చదువుకోవాలా, చదువు లేకపోతే భవిష్యత్తు లేదు, అందుకని చదువులో ముందుండాలని చెప్పని ఇంటర్మీడియట్ నుంచి చదువులో ఇక అప్పటి నుంచి నేను చదువులో వెనక్కి చూడాల. బిఏకి వచ్చేసరికల్లా నేను క్లాస్లో ఫస్ట్ వచ్చా. ఎంత ఫస్ట్ వచ్చానంటే ఆ రోజుల్లో యూనివర్సిటీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ అది ఏదైనా కానీ ఎంఏ సీట్ రావటం అంటే ఒక ఎమ్మెల్యే సీట్ వచ్చినట్టు కింద లెక్క. నాకు ఎంఏ సోషల్ వర్క్ సీట్ వచ్చింది. చాలామంది ఉన్నారు నువ్వు సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ అయిపోతావని చెప్పని. ఎంఏ సోషల్ వర్క్ సీట్ రావటం అంటే బాగా మెరిట్ ఉన్నటువంటి స్టూడెంట్స్కి ఎంఏ సోషల్ వర్క్ సీట్ వచ్చేది. ఎంఏ సోషల్ వర్క్ సీట్ వచ్చినటువంటి ఏకైక వ్యక్తి నందిగాం ఎన్టీఆర్ కాలేజీ నుంచి నేను ఒక్కడనే. అంటే ఇంటర్మీడియట్ నుంచి చదువు లేకపోతే మనం ఎదగలేము అన్నటువంటి ఫీలింగ్ వచ్చింది అంటున్నారు. రీజన్స్ ఏమైనా ఉన్నాయా? రీజన్స్ అంటే నేను చుట్టుపక్కల సమాజాన్ని తక్కువ మార్కులు వచ్చినా సమాజాన్ని నిశితంగా పరిశీలించేటటువంటి తత్వం సహజంగా నా రక్తంలోనే ఉందేమో అని చెప్పి నాకు అనిపిస్తుంది. చిన్నప్పటి నుంచి నేను ప్రతి ఒక్కటి పరిశీలించేవాడిని. చుట్టూ ఉన్నటువంటి వాతావరణాన్ని, మనుషుల సంబంధాలని నాకు బాగా గుర్తు. ప్రతి ఒక్కటి నిశ్చితంగా పరిశీలిస్తూ ఉండేవాడిని. అందువల్ల బహుశా నాకు ఆ వెలుగు అనేటటువంటిది ఒక్కొక్కరికి ఒక్కో సమయంలో వెలుగు అనేటటువంటిది వస్తుంది, ఎన్లైటన్మెంట్ అనేది వస్తుంది. ఇది ఎన్లైటన్మెంట్ ఇట్ ఈస్ నథింగ్ బట్ రెస్పాన్సిబిలిటీ, కమిట్మెంట్ టువర్డ్స్ హిమ్సెల్ఫ్, కమిట్మెంట్ టువర్డ్స్ సొసైటీ. అందుకని నాకు ఇంటర్మీడియట్లో వయసు పెరగటం వల్ల కావచ్చు, మెచ్యూరిటీ కావచ్చు, ఎక్యుములేట్ అయ్యి అనుభవాలు ఇంటర్మీడియట్కి వచ్చేసరికల్లా నా పట్ల నాకు బాధ్యత పెరిగింది. ఒకళ్ళ కోసం చదువుకోకూడదు, నా కోసం నేను చదువుకోవాలి అనేటటువంటి ఒక భావన నాలో అంకురించింది. అందుకని అప్పటి నుంచి ఈనాటి వరకు కూడా ఆ భావన మరింత ఇంటెన్సిఫై అయింది, కానీ ఇంకా తగ్గల. ఇంకా పరిశీలన శక్తి, అధ్యయనం చేసే శక్తి, పరిశోధన శక్తి. తర్వాత నేను అదృష్టవశాత్తు పరిశోధన సూపర్వైజర్ ఉన్నాయి అయ్యా. నా దగ్గర 10 మంది పిహెచ్డీలు చేశారు, తర్వాత 50 మంది ఎంఫిల్ చేశారు. అది నా అదృష్టం. నా దగ్గర 10 మంది పిహెచ్డీలు చేశారంటే, 50 మంది ఎంఫిల్ చేశారంటే, పైగా నేను ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ కూడా చేశాను, అఫీషియల్గా చేశాను. నేను యునెస్కో వర్చువల్గా నేను యునెస్కో ప్యారిస్ కార్యాలయాన్ని 1992లో నేను సందర్శించడం జరిగింది. ఆ రోజున యునెస్కో డిప్యూటీ డైరెక్టర్ జనరల్ కాలిన్ పవర్ అని చెప్పని ఆస్ట్రేలియానే నన్ను ఇంటర్వ్యూ చేశాడు. గంట ఇంటర్వ్యూ చేసిన తర్వాత నీకు ఒక ప్రాజెక్ట్ ఇస్తాం, చేస్తావా అని అన్నాడు. చేస్తాను సార్ అన్న. చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ అది. దట్ ఈజ్ ఆన్ ది ప్రమోషన్ ఆఫ్ నాన్ వైలెన్స్ ఇన్ స్కూల్స్ బేస్డ్ ఆన్ గాంధీజీస్ ఫిలాసఫీ ఆఫ్ నాన్ వైలెన్స్ అండ్ టాలరెన్స్. చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ థీమ్ ఏదైతే నాన్ వైలెన్స్, అహింస అని చెప్పని అంటున్నామో, సహనం అని చెప్పని అంటున్నామో, 1994లో నాకు ఇచ్చినటువంటి ఆ ప్రాజెక్టు ఎంత ఇంపార్టెంట్ అంటే ఇవాళ అది ఇంకా రెలవెంట్ అయింది. మీకు తెలుసు, ప్రతిరోజు ఎక్కడ చూసినా కూడా, మనం ఇంగ్లాండ్లో చూసాం, మనం ఎక్కడ చూసినా కూడా నాన్ వైలెన్స్, అసహనం విపరీతంగా పెరిగిపోయింది. ఈ టెక్నాలజీ వచ్చిన తర్వాత అది ఒక రకంగా చెప్పాలంటే విపరీతమైనటువంటి పోకడలు తీసుకుంది. అందుకని ఇవాళ బాగా మార్కులు వచ్చినటువంటి వాడు గొప్పవాడు అని చెప్పి కాదు. ఇవాళ ఐక్యూ కంటే కూడా ఈక్యూకి ప్రాధాన్యత ఏర్పడింది. ఈక్యూ అంటే మీకు తెలుసు, ఎవరైతే ఎమోషనల్గా మెచ్యూర్గా ఉంటారో వాళ్ళే విజయం సాధించగలరు అని చెప్పని గోల్ మ్యాన్ అని చెప్పని ఒక ఆయన పుస్తకం రాశాడు, ది ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అని చెప్పని. ఆ పుస్తకం వచ్చిన తర్వాత మార్కులకి ర్యాంకులకి ప్రాధాన్యత తగ్గిపోయింది. అందుకని ఇవాళ మనం కోపం, చిరాకు, ఒత్తిడి, ఆందోళన, వీటిని మనం ఎమోషన్స్ అని చెప్పని అంటాం.
అందుకని చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారంటే నెగిటివ్ ఫీలింగ్స్ తగ్గించుకొని పాజిటివ్ ఫీలింగ్స్ పెంచుకోవాలి. అందుకని హ్యాపీ సండే పెట్టాం మనం. హ్యాపీనెస్ అనేటటువంటిది మనం తింటే రాదు. హ్యాపీనెస్ అనేది మనసుకు సంబంధించింది. మన మనసుని మనం కంట్రోల్లో ఉంచుకోవాలి. మనం ఎలా హ్యాపీగా ఉండాలి అనేది మన చేతుల్లో ఉంది. అందుకని ఒక్కసారి అంటూ ఉంటారు, నీ ఆరోగ్యం నీ చేతిలో ఉంది. ఆరోగ్యం అంటే ఇక్కడ శారీరక ఆరోగ్యం కాదు, ముఖ్యంగా మానసిక ఆరోగ్యం. బుద్ధుడు చాలా కాలం క్రితమే చెప్పాడు, మనిషి అంటే మనస్సు అని చెప్పని. నీ ఆలోచనే నీ ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుంది అని చెప్పని. అందుకని మనం ఎవరికి చెప్పం నీ మనసులో ఏం జరుగుతుందో నీ ఒక్కడికి మాత్రమే తెలుసు లోపల ఏం జరుగుతుంది అనేది. కాబట్టి నా ఉద్దేశంలో మనస్సు అనేటటువంటిది మీరు అడగకపోయినా నేను చెప్తున్నా, మనస్సు అనేటటువంటిది నా దృష్టిలో ఒక బ్యాంకు లాంటిది. ఆ మనస్సులో మనం ఏదైతే డిపాజిట్ చేస్తామో, ఇవాళ నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇంట్లో ఉంటా, బయటికి వెళతా, అనేక కార్యక్రమాల్లో పాల్గొంటా, అనేక వ్యక్తులతో ఇంటరాక్షన్స్ నేను పొందుతూ ఉంటాను. ఈ ప్రక్రియలో నాలో రకరకాల లక్షణాలు నా బుర్రలో చేరుతూ ఉంటాయి. కాస్తంత పగ చేరుద్ది, కాస్తంత కోపం చేరుద్ది, కాస్తంత ఒత్తిడి చేరుద్ది, లేకపోతే కాస్తంత ఆందోళన చేరుద్ది. ఇవన్నీ కూడా చేరకుండా నేను ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉన్నాను అనుకోండి, నా మనసు ఆరోగ్యంగా ఉంటుంది. ఇక పొద్దుస్తమానం నాలో పగ, నాలో ద్వేషం పగ ఎప్పుడు వస్తుంది? నాకంటే ఎదుటివాడు బాగున్నప్పుడు నాకు పగ వస్తుంది, నాకు ద్వేషం వస్తుంది. పిల్లల్లో కూడా ద్వేషం పగ ఉంటుంది. మార్కులు నాకంటే పక్కోడికి ఎక్కువ వచ్చినాయి అనుకోండి, సహజంగా ఒక రకమైనటువంటి అసూయ వస్తుంది. అసూయ రావాల్సినటువంటి అవసరం లేదు, భయపడాల్సినటువంటి అవసరం లేదు. అందుకని వివేకానందుడు చాలా చక్కగా చెప్పాడు జీవిత సారాంశం గురించి. భయం అంటే చావు అన్నాడు, ధైర్యం అంటే జీవితం అన్నాడు. మనిషి ఎలా ఉండాలి అని చెప్పని. మనిషిలో 2 లక్షణాలు ఉంటాయి, నెగిటివ్ లక్షణాలు ఉంటాయి, పాజిటివ్ లక్షణాలు ఉంటాయి. మనిషి జీవితం అట్లాంటిది. నా దగ్గర పాజిటివ్ లక్షణాలే ఉండాలంటే కుదరదు. అందుకని మనిషి నిరంతరం కన్స్ట్రక్టివ్గా ఆలోచనలు పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదే నిజమైనటువంటి మనిషి యొక్క ఆస్తి అని నేను నమ్ముతూ ఉంటా. అందుకని బుద్ధుడు అంటాడు, మనిషి అంటే మనసు అని చెప్పని. సో మనసు కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో అవి మనిషి యొక్క జీవితాన్ని నిర్ణయిస్తాయని చెప్పనే విషయాన్ని నేను జీవితంలో నేర్చుకున్నటువంటి సత్యం. రామకృష్ణ గారు, మీరు చాలా అంటే ఒక డైరెక్షన్ నుంచి ఇంకో డైరెక్షన్ వైపుకి మారగలిగినంత సబ్జెక్ట్ మాట్లాడుతున్నారు. జనరల్గా ఏదైనా ఒక ఇన్సిడెంట్ బలంగా మనల్ని ఆ విధమైనటువంటి దానికి గురి చేసినప్పుడు అప్పటిదాకా ఉన్నటువంటి వేరియేషన్స్ వేరే ఉంటాయి, ఆ తర్వాత వేరియేషన్స్ వేరే ఉంటాయి. అట్లా మిమ్మల్ని ఏదైనా మీ జీవితంలో జరిగినటువంటి సంఘటనలు మీకు ఈ విధమైనటువంటి ఆలోచనల వైపు దారి మళ్లించడం, లేదంటే ఎడ్యుకేషన్లో మనం గట్టిగా నిలబడకపోతే ఇట్లా అయిపోతాం మనం, అలాంటి సంఘటనలు ఏమైనా ఎదురయ్యాయి? నేను చూశాను. నా ఫ్యామిలీలోనే మా ఫాదరు వ్యవసాయ కుటుంబం అని చెప్పాను మీకు. నేను ఇవాళ కాదు, ఆ రోజులో ఇవాళ రైతుల ఆత్మహత్యలు అంటున్నాం. ఇవాళ రైతులు సంతోషంగా లేరు, ఆ రోజు సంతోషంగా లేరు, ఇవాళ కూడా సంతోషంగా లేరు. ప్రమాణంగా పంటలు పండించాం, ఎకరానికి 30 క్వింటాలు మిరపకాయలు అయినాయి అని చెప్పినంటే ఇవాళ మొన్న మిర్చి రేటు 1000 రూపాయలు పలికింది. ప్రభుత్వం 1500 రూపాయలు సబ్సిడీ ఇచ్చినా కూడా ఇవాళ రైతు సంతోషంగా లేడు. ఇవాళే కాదు, నేను నా చిన్నప్పుడు కూడా రైతు సంతోషంగా లేడు. మా ఫాదరు ఎంతో కష్టపడేవాడు, వ్యవసాయ కుటుంబం అని చెప్పాను నేను. ఏమిట్రా ఇది ఇంత? ఒకసారి మీ అందరికీ జొన్నన్నం తిన్న అలవాటు ఉందో లేదు, కానీ నేను జొన్నన్నం తిన్నా. జొన్నలు వేసేవాళ్ళం మేము. వరి అన్నం తిన్నాము అంటే ఆ రోజు మాకు పండగ. మా ఇంట్లో వరి అన్నం తిన్నామంటే ఆ రోజు ఏదో పండగ జరుగుతున్నట్టు లెక్క. పొలం బాగా ఉంది, 30 ఎకరాల పొలం ఉంది మాకు. వ్యవసాయదారుల కుటుంబం, 30 ఎకరాల పొలం, జొన్నలు, ఆదాయం ఉండేది కాదు. మా ఫాదర్ ఎంతో కష్టపడేవారు. ఏంటి ఇన్ని కష్టాలు పడుతున్నాడు, ఎట్లా ఈ విపరీతమైనటువంటి అప్పులు. రోజు ఈ కోఆపరేటివ్ బ్యాంక్ వాళ్ళు మా ఇంటి దగ్గరకు వచ్చి అప్పు కట్టు అని చెప్పి వేధిస్తూ ఉండేవాళ్ళు మా ఫాదర్ని. ఆయన చాలా ఆందోళనకు గురవుతూ ఉన్నారు. ఒకసారి ఈ బ్యాంకు వాళ్ళు వస్తున్నారంటే ఇంటి దగ్గర నుంచి పారిపోయేవాడు మా నాన్న. అంటే అంత ఆందోళన. బ్యాంకుల వాళ్ళు ఈ అప్పుల వాళ్ళు ఎప్పుడు వస్తారో వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలో తెలిసేది కాదు. అప్పులు తీర్చేటటువంటి అవకాశం లేదు, కానీ విపరీతమైనటువంటి ఒత్తిడి. ఈ ఒత్తిడి నుంచి మనం ఎట్లా తట్టుకోవాలి, ఏదోటో నా కుటుంబానికి నేను చేయాలి,
అని చెప్పి నాకు ఒకే ఒక మార్గం కనిపించింది. అదేంటంటే అప్పుడు కూడా ఉండేది గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే బాగుంటుంది అనేటటువంటి ఒక ఐడియా ఆ రోజుల్లో విస్తృత జనాభాలో ఉండేది. నేను చదువుకోవాలి, ఉద్యోగం సంపాదించాలి, నేనే కాదు మా కుటుంబాన్ని కూడా ఈ గడ్డు పరిస్థితి బయటకు వేయాలి అనేటటువంటి ఆలోచన నాలో ఎప్పుడైతే అంకురించిందో అప్పటి నుంచి నేను బాగా చదువుకోవటం మొదలెట్టాను. అది ప్రధానమైనటువంటి కారణం. నేను ఎందుకని కమిట్మెంట్ తోటి చదవటం ప్రారంభించాను అని చెప్పానంటే, నేను మీకు ఒక ఉదాహరణ చెప్తా. స్నానం చేసేటప్పుడు, అన్నం తినేటప్పుడు, నడిచేటప్పుడు నేను ఇంగ్లీషు ఎస్సేస్ బట్టి పెట్టేవాడిని. అయ్యే నాకు మైండ్లో అదే బట్టి పడతా ఉండేవాడిని. మొత్తం నాకు 120 స్టోరీలు పెట్టా. బహుశా నా క్లాసులో అన్ని స్టోరీలు అలవోకగా ఇగో ఆ స్టోరీ చెప్పమంటే పుస్తకం చూడకుండా నేను చెప్పేసేవాడిని. సో అంత పట్టుదల, కసి నాలో ఏర్పడటానికి ప్రధానమైనటువంటి కారణం మా ఫాదరు ఆ రోజుల్లో ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు. దాని ఇంపాక్ట్ నా మీద ఉంది. ఆ తర్వాత మీరు ఎడ్యుకేషన్లో ఎంఏ డిస్టెన్స్ ఎడ్యుకేషన్, ఎంఏ సోషల్ వర్క్, తర్వాత ఎంఏ ఎడ్యుకేషన్ చదివా. 4 సంవత్సరాలు విశాఖపట్నంలో నాకు సీట్ వచ్చింది. అక్కడ అఫీషియల్గానే సీట్ వచ్చింది. ఆ రోజుల్లో ఆంధ్ర యూనివర్సిటీలో సీట్ రావటం అంటే బాగా మెరిట్ ఉన్నటువంటి వాళ్ళకే సీట్ వచ్చేది. 84లో ఎంఏ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత నాకు 2 ఆప్షన్లు ఉన్నాయి. ఒకటి పాల్వంచలో ఫెడరల్ ఎల్ఐసిలో సోషల్ వెల్ఫేర్, లేబర్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్ట్ వచ్చింది. 2 ఆర్వీఆర్ బీఈడి కాలేజీలో లెక్చరర్ పోస్ట్ వచ్చింది. ఈ రెండిట్లో ఏది చూజ్ చేసుకోవాలనే మీమాంసలో నా మనసు ఏం చెప్పిందంటే, నీకు టీచింగ్లో నువ్వు బాగా రాణిస్తావు కాబట్టి లెక్చరర్గా నేను వెళ్ళటం బెటర్ అని చెప్పని నా మనసు నాకు చెప్పింది. అందుకని నేను లెక్చర్ పోస్ట్ని ఎన్నుకొని ఆర్వీఆర్ కాలేజీలో నేను చేరాను. నేనేదైతే ఆ రోజున నా మనసు చెప్పినట్టు చూజ్ చేసుకున్నానో అది నిజం అని చెప్పని తేలింది. ఎందుకంటే తర్వాత ఈ 33 సంవత్సరాల్లో ఏ రోజు కూడా నేను ఒక చెడ్డ లెక్చరర్గా పేరు తెచ్చుకోవాలి. ఈ 33 సంవత్సరాల్లో నాకు ఒక తృప్తి, ఒక ఆనందం. ఎందుకంటే నేను ఒక మంచి సబ్జెక్ట్ని బోధించిన నేపథ్యం నాకుంది. ట్రెండ్స్ అండ్ ప్రాబ్లమ్స్ ఇన్ ఇండియన్ ఎడ్యుకేషన్, అట్లాగే ఫిలాసఫీ ఆఫ్ ఎడ్యుకేషన్. ఫిలాసఫీ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే ఆ సబ్జెక్ట్ చెప్తేనే వ్యక్తిగతంగా మనం మారిపోతాం, ఇతరులు చాలామందిని మార్చవచ్చు. ఏముంటుంది ఆ సబ్జెక్టులో అంటే, వాట్ ఈస్ దిస్ యూనివర్స్, వై వీఆర్ బోర్న్, వై వీఆర్ డయింగ్, వాట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ మ్యాన్, వాట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ గాడ్, ఇఫ్ దేర్ ఈస్ గాడ్, హౌ మెనీ గాడ్స్ ఆర్ దేర్ ఈజ్ నో గాడ్. ఎథియిజం అంటున్నాము. కొంతమంది ఎగ్నాస్టిసిజం అంటారు. ఎగ్నాస్టిసిజం అంటే అసలు దేవుడు ఉంటే నీకెందుకు, దేవుడు లేకపోతే నీకెందుకు, నీ పని నువ్వు చేసుకెళ్ళటం అనేటటువంటి ఎగ్నాసిస్టులు అని చెప్పని అంటారు. ఉదాహరణకి కుల్దీప్ నయ్యర్, ఆయన్ని ఎగ్నాస్టిసిస్ట్ అని చెప్పని అంటారు. ఇట్లా ఈ ఫిలాసఫీలో అట్లాగే బుద్ధుడి గురించి నేను బోధించా, శంకరాచార్యుడి గురించి బోధించా, హిందూ మతం గురించి బోధించా, ఇస్లాం మతం గురించి బోధించా, జైన మతం గురించి బోధించా. ఈ పాఠాలు చెప్పేటప్పుడు ఆ భావాలు కూడా నాలో విపరీతమైనటువంటి ప్రభావాన్ని కలగజేస్తుంది. మనం ఊకే పిల్లలు మార్కులు తీసుకురావడానికి పాఠాలు చెప్పడం కాదు. నేను అట్లాగే డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో 8 సంవత్సరాలు పాఠాలు చెప్పాను అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో. నాకు ఇప్పటికీ గుర్తు, ఒక 80 సంవత్సరాల ఫాదరు బీఏలో చేరాడు. ఆయనకి ఏంటి అవసరం నేను అడిగా, ఏమంటే ఇప్పుడు చేరారేంటి మీరు అని చెప్పానంటే ఆయన అన్నాడు, ఎట్టయినా నేర్చుకుంటాను, నాకు ఇంకా నేర్చుకోవాలని ఉంది, ఇంకా ఐ ఫీల్ దట్ దేర్ ఈజ్ సమ్ డెర్త్ ఇన్ వాట్ ఐ లెర్న్. ఇప్పుడు నేర్చుకుంది సరిపోలేదు, ఇంకా ఈ సమాజం గురించి నేను నేర్చుకోవాలి కాబట్టి నేను ఈ కోర్స్ చేస్తున్నానని చెప్పని అంటే, నా ఆలోచనల ప్రకారమే ఇట్లా చాలామంది ఈ సమాజం గురించి ఆలోచిస్తున్నారు. ఇవన్నీ తెలుసుకోవాలంటే మనం ఏదైనా కోర్సులో చేరితే బలవంతంగానైనా నేర్చుకుంటాము అని చెప్పని డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో చేరిన వాళ్ళు చాలామంది నేను చూశాను. అందుకని తర్వాత ఈ డిస్టెన్స్ ఎడ్యుకేషను నాలో ఎంత ప్రభావాన్ని కలగజేసిందంటే, రాబోయే రోజుల్లో మనం కూడా గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ చదువులో మార్పులు వస్తున్నాయి. ఒకప్పుడు చదువు ఎవరు చెప్పాలంటే వేరే మార్గం లేదు, ఒక మాస్టరే చదువు చెప్పాలా, పంతులు గారే చదువు చెప్పాలి, ఉపాధ్యాయుడే చదువు చెప్పాలా. తల్లిదండ్రులకు ప్రాధాన్యత లేదు, పుస్తకాలకు ప్రాధాన్యత లేదు, మాస్టర్ ఏది చెప్తే అదే వేదం. అంటే ద ఓన్లీ ఏజెన్సీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ ద టీచర్. కానీ ఇప్పుడు రోజులు మారిపోయినాయి. ఇవాళ రాబోయే రోజుల్లో ఒక భయం కూడా ఉంది, ఒక ఆందోళన కూడా ఉంది.
అసలు టీచర్ అనేటటువంటి వాడు ఉంటాడా? డిస్టెన్స్ ఎడ్యుకేషన్ వచ్చిన తర్వాత ఓపెన్ స్కూల్ వచ్చింది, ఓపెన్ యూనివర్సిటీ వచ్చింది. 1965లో నా గుర్తు ఇంగ్లాండ్లో పెర్రాటన్ అనేటటువంటి ఒక డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఫిలాసఫర్ ఏమన్నాడంటే త్వరలో ఓపెన్ యూనివర్సిటీ ఏర్పడుతుంది అన్నాడు. అంటే ఆయన చుట్టుపక్కల ఉన్నటువంటి విద్యావేత్తలు ఏమన్నారంటే ఆయన ఒక పిచ్చోడుగా లెక్కేశారు. చదువు అంటే బడి పోవాలా, మాస్టర్స్ ఎదురుగా ఉండాలా, అది అసలు చదువు అని చెప్పానంటే. స్కూలు పోకుండా క్లాస్ రూమ్లో మాస్టర్ పాట వినకుండా చదువు అనేటటువంటి సాగుతుంది అనేది ఒక మిథ్య. ఈడేంటి డిఫరెంట్గా చెప్తున్నాడు అని చెప్పని ఆ రోజుల్లో ఆయన ఒక పనికిరాని విద్యావేత్తగా లేబుల్ చేశారు. గమ్మత్ ఏంటంటే ఆయన చెప్పి 4 సంవత్సరాలకే యునైటెడ్ కింగ్డమ్ ఓపెన్ యూనివర్సిటీ ప్రారంభమైపోయింది. అది ఆ యూనివర్సిటీ ప్రారంభమైన తర్వాత ఇక ప్రపంచవ్యాప్తంగా ఓపెన్ యూనివర్సిటీలు ప్రారంభమైపోయింది. మన రాష్ట్రంలో కూడా 1982లో ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ఓపెన్ యూనివర్సిటీ, తర్వాత అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అయిపోయింది. ఇక ఇప్పుడు చూస్తే మీరు ఓపెన్ యూనివర్సిటీ అనేది కాసేపు పక్కన పెట్టేస్తే ఇవాళ ఆన్లైన్ ఎడ్యుకేషన్ వచ్చింది. న్యూ టీచర్లు వచ్చారు. కంప్యూటర్ టీచర్, టీవీ టీచర్, ఇంటర్నెట్ టీచర్, మొబైల్ టీచర్, డిజిటల్ టీచర్, వర్చువల్ క్లాస్ రూమ్స్. ఇప్పుడు నిన్న 5-6 రోజుల క్రితం నేను కృష్ణా జిల్లాలో పొన్నవరం సుజనా చౌదరి గారు అడాప్ట్ చేసుకున్నాడు ఒక విలేజ్ని. పొన్నవరం అని చెప్పిన గ్రామంలో వర్చువల్ క్లాస్ రూమ్ ప్రారంభించాం. దాంట్లో ఫ్లెక్సీ కట్టారు వాళ్ళు, ద గూగుల్ ఫ్యూచర్ క్లాస్ రూమ్ అని చెప్పని. దాని పేరు ద గూగుల్ ఫ్యూచర్ క్లాస్ రూమ్. అంటే రాబోయే రోజుల్లో క్లాస్ రూమ్లు ఎలా ఉంటాయి అని ఇప్పుడే మనం మార్పులు చూసాం. ఇవాళ మనం సెమినార్లో, ఇంటర్నేషనల్ సెమినార్స్లో కానీ లేకపోతే నేషనల్ సెమినార్స్లో కానీ డిటిపి కాగితాలు వాడటం మానేస్తున్నాం. ఫోన్ చూస్తున్నారు, ట్యాబులు చూస్తున్నారు. మీరు కూడా గమనిస్తూనే ఉంటారు. అంటే ఒక ప్రజెంటేషన్ ఇచ్చేటప్పుడు ఒక పేపర్ చుట్టల్లా ఒక ట్యాబ్ చూస్తున్నారు. ఇది మార్పా కదా? అందుకని ఈ వర్చువల్ క్లాస్ రూమ్లో పిల్లలకి ట్యాబులు ఇస్తారు. ప్రతి పిల్లవాడికి ట్యాబ్ ఇచ్చేస్తారు. అంటే క్లాస్ రూమ్లో ఎవరైతే పాఠాలు చెప్తున్నారో వాళ్ళే ది సోల్ ఏజెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ కాదు. ఇంకా చాలా మార్గాలు ఉన్నాయి. ఇప్పుడు వర్చువల్ క్లాస్ రూమ్ ద్వారా ఒక స్టూడెంటు ఢిల్లీలో ఉన్నటువంటి ప్రొఫెసర్ తోటి మాట్లాడవచ్చు, న్యూయార్క్లో ఉన్నటువంటి ప్రొఫెసర్ తోటి మాట్లాడవచ్చు, ఎక్కడో ఉన్నటువంటి స్టూడెంట్ కొలీగ్ తోటి మాట్లాడవచ్చు. దాంతోపాటుగా ఉదాహరణకి గుండె అనేటటువంటి బయాలజీలో పాఠం చెప్తున్నారు. ఈ పాఠం చెప్పేటప్పుడు ఆ గుండెకి సంబంధించినటువంటి ఆపరేషను అతను ఆన్ చేస్తే సూపర్ స్పెషాలిటీ ఆఫీసులో ఆ సమయంలో గుండె ఆపరేషన్స్ ఎక్కడ చేస్తున్నారో అవి చూడొచ్చు. గుండెని ప్రత్యక్షంగా చూడవచ్చు. గుండె అనేటటువంటి భాగాల్ని బ్లాక్ బోర్డు మీద వేసి ఆ భాగాల గురించి వివరించే పరిస్థితి పోయింది. ఇప్పుడు గుండెనే ప్రత్యక్షంగా చూడవచ్చు, ఆపరేషన్ ప్రత్యక్షంగా చూడవచ్చు. మన గుంటూరులోనే గోపాలకృష్ణ గోఖలే గారు 2 గుండె ఆపరేషన్లు చేశారు. అసలు మనం ఒకప్పుడు వినేవాళ్ళం కాదు. ఒకళ్ళ గుండె తీసుకెళ్ళి ఇంకొకళ్ళ గుండెలో అమరుస్తున్నారు 14 నిమిషాల్లో. ఇట్స్ ఎ చేంజ్. ఇవన్నీ మార్పులు. అంటే ఒక సబ్జెక్ట్ని చెప్పటంలో ఇవాళ పాత పద్ధతుల్లో కాకుండా కొత్త పద్ధతుల్లో మనం టెక్నాలజీ ఉపయోగించి చెప్పినట్లయితే పిల్లవాడికి ఒక ఎక్స్పోజర్ రావటమే కాదు, వాళ్ళలో క్రియేటివిటీ పెరుగుతుంది. ఆ సబ్జెక్టుకు సంబంధించినటువంటి నాలెడ్జ్ వస్తుంది. ఎవడి బుర్రలో ఏ ఆలోచన ఉందో మనం చెప్పలేం. కాబట్టి కొత్త పద్ధతుల్లో వాడికి ఎక్స్పోజర్ పెరగాల. అంటే క్లాస్ రూమ్లకే పరిమితం కాకుండా వీ హ్యావ్ టు టేక్ ది స్టూడెంట్ బియాండ్ ది క్లాస్ రూమ్. ఒక విస్తృత ప్రపంచానికి వాడిని పరిచయం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అందుకని వర్చువల్ క్లాస్ రూమ్ ప్రారంభించాం. డిజిటల్. ఒక చిన్న సందేహం ఏంటంటే, మీరు మీ లైఫ్లో ఉన్న స్ట్రగుల్స్ని చూసి గవర్నమెంట్ ఎంప్లాయీ అయి ఉంటుంటే అయితే ఈ స్ట్రగుల్స్ని నేను ఫేస్ చేయగలను అని అనుకున్నాను. ఎడ్యుకేషన్లో మీ రూట్ మార్చుకున్నారు, మీ ఫాదర్కి ఉన్నటువంటి అప్పులు కావచ్చు. కానీ మీకు సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్గా ఉద్యోగం వస్తే దాన్ని కాదనుకొని బీఈడీ కాలేజీ లెక్చరర్గా చేరేటప్పుడు ఆ ఘర్షణ రాలేదా? ఘర్షణ వచ్చింది. ఏంటి నేను తప్పు చేస్తున్నానా? నేను వెల్ఫేర్ ఆఫీసర్గా వెళితే నాకు జీతం ఎక్కువ వచ్చేది, మా నాన్న అప్పులు తీర్చేవాడిని కదా అని చెప్పని నాకప్పుడు 2 మైండ్స్ ఉన్నాయి. వెదర్ టు జాయిన్ యాజ్ లేబర్ ఆఫీసర్ ఆర్ జాయిన్ యాజ్ లెక్చరర్ అని చెప్పి అనుకున్నప్పుడు వారం రోజుల పాటు నిద్రపోవాలి నేను. చివరికి నాకు ఏదైతే ఇష్టమో దాంట్లోనే నేను
చేరటం ఉత్తమం అని చెప్పి నాకు అనిపించింది. ఎందుకంటే జీవితాంతం బాధపడకూడదు. మనకి ఇష్టం వచ్చినటువంటి అంశం ఏదైతే ఉందో దాన్ని తీసుకొని మనం సెటిల్ అవ్వాలి తప్ప మనకి ఇష్టం లేని దాన్ని మనం తీసుకుంటే మనకు డబ్బులు వచ్చినా అసంతృప్తి ఉంటుంది. డబ్బులే తృప్తిని ఇవ్వదు, డబ్బులే ఆనందాన్ని ఇవ్వదు. మనం ఏ పని మీద మనకు ఆసక్తి ఉందో ఆ పని చేస్తే మనకి హ్యాపీనెస్ ఉంటుంది అని నేను అంతిమంగా నిర్ణయం తీసుకొని నేను లెక్చర్ పోస్ట్లో జాయిన్ అయ్యాను. లెక్చరర్గా మీరు చాలా సంవత్సరాలు పనిచేశారు. బుక్ ఆధార్గా కూడా డిఎస్సి బుక్స్ కొన్ని ఆధార్ చేయడం జరిగింది. ఏం గమనించారు మీరు లెక్చరర్గా మీరు ఉన్న టైంలో స్టూడెంట్స్ బిహేవియర్స్? అంటే క్లాస్ రూమ్లో నా స్టైల్ డిఫరెంట్. నా మీద ముఖ్యంగా కొంతమంది ఫిలాసఫర్లు, ఉదాహరణకు రూసో ఏమంటాడంటే ద మ్యాన్ ఈజ్ బోర్న్ ఫ్రీ బట్ హీఈస్ ఎవ్రీవేర్ ఇన్ చైన్స్ అంటాడు. ద మ్యాన్ ఈజ్ బోర్న్ ఫ్రీ బట్ హీఈస్ ఎవ్రీవేర్ ఇన్ చైన్స్ అంటాడు. ఫ్రెంచ్ దేశానికి సంబంధించినటువంటి తత్వవేత్త. చాలా కాలం క్రితం ఈ మాట ఆయన చెప్పిన. ఫ్రెంచ్ రెవల్యూషన్ రావడానికి ఆయన బోధనలు బాగా ఉపయోగపడ్డాయి. 1789లో ఫ్రెంచ్ రెవల్యూషన్ వచ్చింది. ఇప్పటికీ ఇది రెలవెంట్ అనుకుంటున్నాను నేను. ఎందుకంటే అట్ ద టైమ్ యు ఆర్ బోర్న్, పుట్టినప్పుడు మనం ఎట్టుంటాం మనకు తెలియదు. ఒకసారి అప్పుడే పుట్టిన పిల్లవాడిని చూడండి, కాళ్ళు అటు ఇటు కొట్టుకుంటూ తల అటు ఇటు ఆడిస్తూ ఏడుస్తూ ఉంటాడు. అది బాధ కాదు, వాడికి ఏమీ తెలియదు. సంతోషంగా ఏడుస్తూ ఉంటాడు, సంతోషం కొట్టుకుంటూ ఉంటాడు. అది ద మ్యాన్ ఈజ్ బోర్న్ ఫ్రీ అంటే ఎంత హ్యాపీగా ఎంత స్వేచ్ఛగా ఉన్నాడు చూడండి. అప్పుడే పుట్టినవాడు, వాడికి ఏం తెలియదు. హీ డజంట్ నో. వాడికి బాధ అంటే తెలియదు, వేదన అంటే తెలియదు, సంతోషం అంటే తెలియదు, ఆనందం అంటే తెలియదు. నేచర్లో భాగంగా ఉన్నాడు. ది స్మాల్ ఇన్ఫాంట్ ఈజ్ పార్ట్ ఆఫ్ నేచర్. అంటే ఒక మొక్క ఎట్టంటిదో, మనం ప్రకృతిలో చూసేటటువంటి చెట్టు ఎట్టంటిదో, లేదా అప్పుడే పుట్టినటువంటి పశువు ఎలాంటిదో, అప్పుడే పుట్టినటువంటి పసివాడు కూడా, మానవ పసివాడు కూడా అలాంటి వాడే. ద మ్యాన్ ఈజ్ బోర్న్ ఫ్రీ. తర్వాత హీఈస్ ఎవ్రీవేర్ ఇన్ చైన్స్ అంటాడు. అంటే ఏమిటి అర్థం? వయసు పెరిగే కొద్దిగా, వయసు పెరగటం అంటే మనం ఒకటో తరగతిలో వేస్తారు, 2వ తరగతిలో వేస్తారు, 3వ తరగతిలో వేస్తారు, 4వ తరగతిలో వేస్తారు. అక్కడి నుంచి అసలు జీవితం ప్రారంభమైంది. అందరికీ అనుభవాలు ఉన్నాయి. నీకు ఎన్ని మార్కులు వచ్చినాయిరా? ఇప్పుడు ప్రారంభమైంది సంఖ్యలు. అంటే ఇది సంఖ్యలు. పరీక్ష ఒక సంఖ్యలు, రిజల్ట్స్ రావటం ఒక సంఖ్యలు, ప్రోగ్రెస్ రిపోర్ట్ ఒక సంఖ్యలు. ఎందుకు సంఖ్యలు అంటానంటే అప్పటి నుంచి తల్లిదండ్రులు తిట్టడం ప్రారంభిస్తారు, సమాజంలో ఉపాధ్యాయులు తిట్టడం ప్రారంభిస్తారు. ఇంటికి ఒకరోజు చుట్టాలు వచ్చారు, బాబాయ్ పెదనాన్న వచ్చాడంటే అక్కడ ఉన్నటువంటి పెద్దవాళ్ళ అమ్మ ఎలా ఉన్నామని అడుగుతాడు. కానీ చిన్నపిల్లవాడిని కూడా చూడగానే ఏమంటాడు? అరే ఇటారా, ఎన్నో ర్యాంక్ రానిది, 2వ ర్యాంకో 3వ ర్యాంకో చెప్తాడు. అరే మీ ఫాదర్ పొరుగు పోగొడుతున్నారు అన్న, మీ ఫాదర్ ఎంత కష్టపడ్డాడు అనుకున్నారు, నీకు ఫస్ట్ ర్యాంక్ రావాలరా. అంటే ర్యాంకు మార్కులు ప్రతి ఒక్కళ్ళు, చిన్నపిల్లాడు కనపడ్డాడంటే చాలు ర్యాంకులు మార్కులు, దాని గురించే మాట్లాడతారు తప్ప వాడికి ఎన్ని విలువలు ఉన్నాయి, ఎంత గౌరవం ఉంది, మనుషులను గౌరవిస్తున్నాడా లేదా, పెద్దవాళ్ళని గౌరవిస్తున్నాడా లేదా, వాడు నిజంగా వాడికి మనిషి లక్షణాలు ఉన్నాయా లేవా, అటువంటి పద్ధతులు నేర్చుకుంటున్నాడా లేడా, దాని మీద దృష్టి ఉండదు. వాడికి ఎన్ని మార్కులు ర్యాంకులు. ఇది ఇక్కడే వస్తుంది ఒత్తిడి పిల్లవాడికి. నేదే అన్న సంఖ్యలు అంటే ఎందుకు ఆత్మహత్యలు పెరుగుతున్నాయి ఇవాళ? ఎందుకని పిల్లలు ఈ రాష్ట్రంలో 66 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. వీళ్ళందరూ ప్రైవేట్ స్కూల్లో చదువుకున్నటువంటి వాళ్ళు. పబ్లిక్ స్కూల్లో చదువుకున్న, గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళు కూడా ఆత్మహత్యలు చేసుకోవట్లా. ఎక్కడ ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటే కార్పొరేట్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఎవరైతే చదువుకుంటున్నారో వాళ్ళే ఆత్మహత్యలు చేసుకున్నారు. కారణం ఏంటి? అక్కడ ఒక అసహజమైనటువంటి విద్య ఉంది. ఉదాహరణకి వాడు ఎన్నింటికి పాస్ పోవాలో టైం టేబుల్ ఉంటుంది. అక్కడ ఎన్నింటికి లంచ్ చేయాలి, ఎన్నింటికి టాయిలెట్కి వెళ్ళాలి, ఎన్నింటికి స్టడీ చేయాలి, ఎన్నింటికి నిద్రపోవాలి, ఎన్నింటికి లేవాలి. అసలు నిద్రపోవటానికి ఎప్పుడు నిద్ర వస్తే అప్పుడు పోతాం, ఎప్పుడు ఆకలి అయితే అప్పుడు పోతాం, ఎప్పుడు యూరిన్ వస్తే అప్పుడు పోతాం. నువ్వు చెప్పినప్పుడే పోవాలని రూల్ ఏమిటి? ఎంత అసహజమైనటువంటి టైం టేబుల్ ఇది. ఇప్పుడు ఈ ర్యాంకుల సంఖ్యలను తయారు చేసింది ఎవరు? ప్రైవేటు కార్పొరేట్ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ వాళ్ళు. అందుట్లో అనుమానం ఉంది. ర్యాంకులు కొనుక్కుంటున్నారండి. మన స్కూల్లో ర్యాంక్ లేకపోతే వేరే స్కూల్లో ర్యాంక్ వస్తే వాడిని తీసుకొచ్చి కొనుక్కొని మా స్కూల్లో చదివినట్టుగా గొప్పలు చెప్పుకుంటున్నారు. ఎందుకని? స్కూల్ పేరు కోసం, స్కూల్ గ్లామర్ కోసం, సో దాట్ ఎన్రోల్మెంట్ పెరుగుతుందని డబ్బులు సంపాదించుకోవచ్చు అని.
ఇది మంచి పద్ధతి కాదు. ఇట్ ఈస్ అన్బికమింగ్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ది సొసైటీ. ఇటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేయకూడదు. అందుకని ఇవాళ మీరు ఒకసారి గమనిస్తే ఈ దేశానికి 70 సంవత్సరాలు అయింది స్వాతంత్రం వచ్చి. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాము విద్యారంగంలో, ఇన్ని పథకాలు ప్రవేశపెట్టాము, ఇన్ని విధానాలు వచ్చినాయి, కోట్లాది మంది టీచర్లు పనిచేస్తున్నారు అన్ని వ్యవస్థల్లో, కోట్లాది మంది స్టూడెంట్స్ ఉన్నారు, పెద్ద దేశం. ఇవాళ మనం ఒకసారి రివ్యూ చేసుకుంటే ఏమిటి మనం విద్యారంగంలో సాధించింది, మనం ఎక్కడున్నాం విద్యారంగంలో, ప్రపంచ విద్యా పటంలో. ఇవాళ ప్రపంచంలో నిరక్షరాస్యులు ఎక్కడ ఎక్కువ ఉన్నారు? యునెస్కో లెక్కల ప్రకారం మొత్తం నిరక్షరాస్యుల్లో 54.26% మంది భారతదేశంలో ఉన్నారు ఇవాళ నిరక్షరాస్యులు. మన గుంటూరు కూడాను 67% అక్షరాస్యతే ఉంది. ఇంకా మనం 33% వెనకాల ఉన్నాం. కాబట్టి ఇవాళ మనం అనుసరిస్తున్నటువంటి విద్యా విధానం చాలా లోపభూయిష్టమైంది. నేను కొన్ని దేశాలు పర్యటించా. ఉదాహరణకు నెదర్లాండ్స్ వెళ్ళా, ఆమ్స్టర్డామ్, కోపెన్హేగన్ వెళ్ళా. నేను ఒక స్కూల్కి వెళ్ళా, అక్కడ ఫోక్ హై స్కూల్ అని చెప్పని ఒక స్కూల్కి వెళ్ళా. వెళ్ళిన తర్వాత ఆ పిల్లలు సరదాగా ఆడుకుంటున్నారు, పాడుకుంటున్నారు, చదువుకుంటున్నారు, వంట చేస్తున్నారు. వాళ్ళ ముఖాల్లో ఏ కోసైనా మనకు ఆవేదన కనిపించదు, బాధ కనిపించదు, హ్యాపీగా సంతోషంగా ఉన్నారు. స్కూల్కి పోవాలంటే అమ్మ నేను స్కూల్కి పోను అని అనరు వాళ్ళు. స్కూల్కి ఎగిరి గంతేసుకుంటూ పోతూ ఉంటారు. కరెక్ట్ కాదే. స్కూల్కి జుట్టు పట్టుకొని ఈడ్చుకొని స్కూల్కి తీసుకెళ్లే తల్లిదండ్రులు చాలామందిని చూస్తాం మనం. అరే నేను ఇట్ట కాదురా, స్కూల్లో ఎత్తే కానీ మాటను అని అంటారు. స్కూల్ అంటే ఒక దెయ్యంలాగా, ఒక భూతంలాగా, మాస్టర్ అంటే ఒక దెయ్యంలాగా, ఒక భూతంలాగా చూపిస్తున్నాం. అందుకని మాకు సెలవులు ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తూ ఉంటారు. సార్, మీరు భవిష్యత్తు టీచర్లకి, ఇప్పటికే కొంతమంది టీచర్లు అయిన వాళ్ళకి అందరికీ మీరు పాఠాలు చెప్పారు యాజ్ ఎ లెక్చరర్గా బీఈడి కాలేజ్. మీ పాఠాలలో అంటే నాట్ ఓన్లీ మీరు, మీ బీఈడి లెక్చరర్స్ చెప్పేటటువంటి పాఠాలలో విద్యా వ్యవస్థని ఈ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి అన్నటువంటి ఒక స్ట్రీమ్ లైన్ ఉంటుందా? మరి ఎందుకని బయటికి? నేను అదే చెప్తున్నా మీకు. నేను విధానాలు బ్రహ్మాండంగా ఉంటాయి. ఉదాహరణకు మీకు చెప్తా, నేను 2005లో NCF అని ఉంది, నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్. దానికి ప్రధానమైనటువంటి రూపకర్త యశ్పాల్. ఆయన దాంట్లో చాలా స్పష్టంగా చెప్పాడు, ఇది కాదు విద్యా విధానము, ఇలా ఉండకూడదు విద్యా విధానము, ఒత్తిడి లేనటువంటి విద్యా విధానం ఉండాలి, జాయ్ఫుల్ లెర్నింగ్ అనేటటువంటిది మనం అనుసరించాల్సినటువంటి అవసరం ఉందని ఆయన ఎంతవరకు వెళ్ళాడంటే, అసలు పోటీలు పెట్టమాకండి అన్నాడు ఆయన. ఏది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పెడతాం మనం, ఎస్సే రైటింగ్ కాంపిటీషను, డిబేట్ కాంపిటీషను, ఎలక్యూషన్ కాంపిటీషను, ఈ కాంపిటీషన్ అసలు తీసేయమన్నాడు ఆయన. ఇటువంటి కాంపిటీషన్ల ద్వారా పిల్లల్లో ఒత్తిడి పెరుగుతుందని చెప్పి అన్నాడు. కాబట్టి ఇవి మనం అనుసరిస్తున్నటువంటి విధానాలు ఇవి లోపభూయిష్టమని చెప్పినటువంటి వాళ్ళు మన దేశంలోనే ప్రముఖ ఫిలాసఫర్లు ఉన్నారు. ఉదాహరణకు జిడ్డు కృష్ణమూర్తి ఉన్నాడు, మదనపల్లికి సంబంధించినటువంటి జిడ్డు కృష్ణమూర్తి. ఆయన అంటాడు ఎడ్యుకేషన్ గురించి ఏమనంటే, వాట్ ఈజ్ ఎడ్యుకేషన్ అంటే చాలా చక్కగా చెప్తాడు. ఎడ్యుకేషన్ ఈజ్ నథింగ్ బట్ ఫ్లవరింగ్ ఆఫ్ ది మైండ్ అంటాడు, బ్లోజమింగ్ ఆఫ్ ది మైండ్ అంటాడు. మనస్సు వికసించటమే. ఒక మొగ్గ పువ్వుగా ఎట్టా వికసిస్తుందో మన మనస్సు కూడా అట్టా వికసింపజేసేటట్టు చేయడమే విద్య యొక్క పాత్ర అంటాడు. మనకు ఫ్రోబెల్ గుర్తొస్తాడు ఈ సందర్భంగా. ఫ్రోబెల్ ఏమంటాడంటే, ఉపాధ్యాయుడు తోటమాలి లాంటి వాడు అంటాడు. ఒక గార్డెన్లో ఒక మొక్కని ఎట్లా పెంచుతాడో ఉపాధ్యాయుడు కూడా విద్యార్థిని ఆ విధంగా ప్రతిరోజు కాపాడుకుంటూ ఆ విధంగా పిల్లవాడిని పెంచాలి అని చెప్పి అంటాడు. అటువంటి ప్రముఖమైనటువంటి పాత్ర నిర్వహించేవాడే, తోటమాలి పాత్ర నిర్వహించేవాడే ఉపాధ్యాయుడు. అందుకని ఇప్పుడు ఉపాధ్యాయుడు తోటమాలిగా కాకుండా పూల వ్యాపారిలాగా తయారవుతున్నాడా లేదా? మార్పులు వచ్చినాయి. అదే నేను చెప్పేది. నేను చాలా సందర్భాల్లో అడుగుతూ ఉంటా ఉపాధ్యాయులను, ఏమనంటే మీరు ఉపాధ్యాయులుగా ఉండటం మీకు ఇష్టమా కష్టమా అని అడుగుతా నేను. చాలామంది ఏం చెప్తారంటే చాలా కష్టం అండి అంటారు. ఎందుకని అని అడుగుతా నేను. కారణం ఏంటంటే ఈ రోజుల్లో పిల్లవాడిని సాటిస్ఫై చేయడం చాలా కష్టం అండి, ఈ రోజుల్లో పిల్లలు పిడుగులండి అంటారు. ఎందుకని ఈ రోజుల్లో పిల్లలు పిడుగులు? ఇంటర్మీడియట్లో ఇంతకుముందు చదువుకునేది వాళ్ళు 8వ తరగతిలో చదువుకుంటున్నాం, 8వ తరగతిలో చదువుకునేది 6వ తరగతిలో చదువుకుంటున్నాం. ఈ కాంపిటిటివ్ వరల్డ్లో ముందే పిల్లవాడు చదువుకోవాలా, కాంపిటిటివ్ వరల్డ్లో నెగ్గుకు రావాలి అని చెప్పానంటే బాగా కష్టపడాలా అని చెప్పని అనుకొని విపరీతమైనటువంటి ఒత్తిడికి లోన్ చేస్తున్నాం.
మంచి కంటే చెడు ఎక్కువ జరుగుతుంది దానివల్ల మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అని చెప్పానంటే దానిలో మంచి జరగట్లేదు. ఇంకొకటి ఏంటంటే ఇవాళ అన్నిటికంటే ఒక విలన్ పాత్ర నిర్వహిస్తుంది ఏంటంటే టెక్నాలజీ. ఈ వాట్సాప్లు కానీ లేకపోతే ఫేస్బుక్లు కానీ ఇవి ఎవరు ఆపలేరు. ఫేస్బుక్లు, వాట్సాప్లు, మొబైలు ఇది సమాజంలో జరిగేటటువంటి సహజమైనటువంటి పరిణామం. ఇది ఎవరు ఆపలేరు, ఇది ఉంటుంది. ఈ కమ్యూనికేషన్లో ఈ మార్పులు వస్తూ ఉంటాయి. కానీ ఇవాళ దీనివల్ల ఈ ఫేస్బుక్లు, ఈ వాట్సాప్లు, ఇప్పుడు కొత్త సినిమాలు కూడా వస్తున్నాయి. మీకు తెలుసు కదా సినిమాలు ఎట్లా ఉంటున్నాయి. ఒకప్పుడు ఒకే హీరోయిన్ ఉండేది, ఇప్పుడు ఎంతమంది హీరోయిన్లు ఉంటున్నారు? 3 హీరోయిన్లు ఉంటున్నారు. 3 హీరోయిన్లు లేకపోతే సినిమా చూపిస్తారా? సక్సెస్ అవుద్దా? అక్కడ కొట్లాటలు, దొమ్మీలు, దోపిడీలు, వైలెన్స్ లేకపోతే సినిమా సక్సెస్ అవుద్దా? అట్లాగే మనం సీరియల్ చూస్తున్నాం. ఒక్కొక్క సీరియల్ ఇప్పటికీ ఒక సీరియల్ సాయంత్రం పూట 6:30కి వచ్చే సీరియల్ ఉంటుంది. 7 సంవత్సరాల నుంచి నడుస్తుంది ఆ సీరియల్. ఎప్పుడన్నా 7 సంవత్సరాల సీరియల్ ఉందా? ఒక 13 రోజులో 15 రోజులో సీరియల్ ఉంటుంది. 7 సంవత్సరాల సీరియల్ ఏంటి? ఏం చూపిస్తున్నారు దాంట్లో? ఒక అత్తగారిని చూపిస్తారు, ఒక కోడలు చూపిస్తారు, ఒక నెగిటివ్ రిలేషన్షిప్ చూపిస్తారు. దాని ప్రభావం పెద్దవాళ్ళ మీద పడుతుంది, చిన్నవాళ్ళ మీద పడుతుంది. ఇవాళ మనుషులు ఉదాహరణ మీకు నేను చెప్తా. ఫేస్బుక్లో ఈ మధ్య ఒక ఫోటో వచ్చింది, ఒక పిక్చర్ వచ్చింది. ఉగాది పండుగకి అందరూ ఇంటికి వస్తారు. నాయనమ్మ ఇన్వైట్ చేసింది అందరినీ, ఉగాది పండుగకి అందరికి రండిరా అని. కొడుకుని ఇన్వైట్ చేసింది, కోడల్ని ఇన్వైట్ చేసింది, మనవరాలని మనవల్ని అందరిని ఇన్వైట్ చేసింది. ఆవిడ కుర్చీలో కూర్చుంది, గడ్డ కింద చేయబెట్టుకుంది. అందరూ ఏం చేస్తున్నారు ఒకసారి తేరపార చూసింది. ఏం చేస్తున్నారు? కొడుకు కోడలతో మాట్లాడట్లా, కోడలు కొడుకుతో మాట్లాడట్లా, మనవడు మనవరాలతో మాట్లాడట్లా, ఎవరితో మాట్లాడట్లా. ఏం చేస్తున్నారు వాళ్ళు? మొబైల్ చూస్తున్నారు. ఏం చేస్తున్నారు మొబైల్లో? ఒకళ్ళు వాట్సాప్ చూస్తున్నారు, ఒకళ్ళు ఇంటర్నెట్ బ్రౌజ్ చేస్తున్నారు, ఇంకొకళ్ళు వచ్చేసి ఫేస్బుక్ చూస్తున్నారు, ఇంకొకళ్ళు వచ్చి చాట్ చేస్తున్నారు. కానీ ఒకళ్ళు ఇంకొకరితో మాట్లాడట్లా, ఈవిడితో కూడా మాట్లాడట్లా. అరే ఉగాది పండుగ పిలిచింది ఎందుకా నేను అని చెప్పాను. అంటే మనుషులతో మాట్లాడటం మానేశారు, మొబైల్తో మాట్లాడటం ఎక్కువైపోయింది. ఇది మంచిదా చెడ్డదా అంటే, అందుకని స్వీడన్లో ఒక నోబెల్ లారెట్ ఉన్నాడు. ఆయన అంటాడు, మొబైల్ ఈజ్ వన్ ఆఫ్ ద స్టూపిడిటీస్ ఆఫ్ ది మోడర్న్ లైఫ్ అంటాడు. అంటే మొబైల్ అనేది ఒక అవసరమైన పాపం. దాన్ని లేకుండా మనం మొబైల్ ఈజ్ ఎ నెసెసిటీ, కానీ అది వెరితెల్లలు వేయకూడదు, దాన్ని ఎక్కువగా ఉపయోగించకూడదు. ఇవాళ మనసులు కలుషితం అవుతున్నాయి అంటే ప్రధాన కారణం మొబైల్ని మరీ ఎక్కువగా ఉపయోగించడం, ఇంటర్నెట్ని విపరీతంగా ఉపయోగించడం. ఇంటర్నెట్లో మనం ఏది మంచో అది తీసుకోవాలి తప్ప చెడుని ఎక్కువగా తీసుకుంటున్నారు, మంచిని వదిలిపెట్టేస్తూ ఉన్నారు. నిర్భయ హత్య కారణాల్లో పరిశోధనలో తేలింది ఏంటి? మీరు చూసే ఉంటారు. నిర్భయ హత్య తర్వాత ఒక కమిటీ వేశారు. దానికి కారణం ఏంటంటే ఇంటర్నెట్లో విపరీతమైనటువంటి మనస్తత్వాలు పిల్లల్లో పెరగటానికి అనుకూలమైనటువంటి ఆ అసభ్యకరమైనటువంటి చిత్రాలు చూసి పిల్లలు అట్లా తయారైపోయారు. అందుకనే నిర్భయ హత్య జరిగింది. ఈ నాన్ వైలెన్స్ ఇన్ స్కూల్స్ అనేది ఒక ప్రాజెక్ట్ మీద మీరు రీసెర్చ్ కూడా చేశారు. ప్రస్తుతం వస్తున్నటువంటి వార్తలు ఏవైతే ఉన్నాయో, మీరు చెప్పినట్టుగా నిర్భయ హత్య కావచ్చు, లేదంటే యాసిడ్ దాడులు కావచ్చు, ఈ పోకడలు పెరగడానికి కారణం ఏమనుకుంటున్నారు? ఇవే ఈ పోకడలు. అది ఆత్మహత్యలు పెరగటానికైనా, ఆడపిల్లల మీద దౌర్జన్యాలు పెరగటానికైనా, లేకపోతే పిల్లల్లో ఈ ర్యాగింగ్ పెరగటానికైనా, లేకపోతే ఈ మారిజోనా, లేకపోతే ఈ డ్రగ్స్కు అలవాటు పడటానికైనా ప్రధానమైనటువంటి ఇంపాక్టు ఇవాళ టెక్నాలజీ ఇంపాక్ట్ చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఇది మనకు తెలియకుండా గుంభనంగా వాళ్ళ మనసులోకి, నేను చెప్పాను మీకు ఇందాక, మనసు అనేటటువంటిది ఒక బ్యాంకు లాంటిది అని. ఏం వెళ్తుందో మన మనసులోకి, ఎటువంటి ఆలోచనలు మన మనసులోకి వెళ్తున్నాయని చెప్పని వాళ్ళ వైలెంట్ యాటిట్యూడ్స్ అనేవి, ఈ వైలెన్స్ రకరకాలుగా ఉంటుంది. ఒక మనిషిని కొడితేనే వైలెన్స్ కాదు, ఒక మనిషి పట్ల మనకి మనసులో ఏ విధమైన భావన ఉందనేది కూడా వైలెన్స్ కింద లెక్క వస్తుంది. ఒక మనిషిని చూడగానే ఒక పాజిటివ్ థింకింగ్ లేదు మనకి. ఆ మనిషిని ఎట్లా వాడుకోవాలని అనుకుంటున్నాం. ఇప్పుడు మీరు నాతో మాట్లాడుతున్నారు, మీరు నాతో మాట్లాడేటప్పుడు నాతో మాట్లాడటం వల్ల ఏంటి ప్రయోజనం అని మీరు ఆలోచిస్తున్నారు. ఒక మనిషితో మాట్లాడటం కాదు, ఒక మనిషి మార్కెట్ దృష్టితో మాట్లాడటం. ఈ మార్కెట్ దృష్టి ఉందే టీచర్కి పెరిగింది, హౌస్ వైఫ్కి పెరిగింది, తండ్రికి పెరిగింది. ఇది ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి ఏ విధంగా ఆలోచిస్తాడో మీకు తెలుసు.
అదేవిధంగా ఒక సామాన్య వ్యక్తి ఆలోచిస్తున్నాడు. అంటే హ్యూమన్ రిలేషన్స్ హ్యావ్ బికమ్ ఫైనాన్షియల్ రిలేషన్షిప్స్. ఇది మానవ సమాజానికి నేను అనుకుంటున్నా ఇటువంటి సమాజం. అందుకని వివేకానందుడు చాలా కాలం క్రితం చెప్పాడు, ఏంటి వాట్ ఈజ్ ఎడ్యుకేషన్ అంటే చాలా చక్కగా చెప్పాడు ఆయన. ఇప్పటికీ నాకు ఆ డెఫినేషన్ నాకు బాగా నచ్చుతుంది. ఎందుకంటే వాట్ ఈజ్ ఎడ్యుకేషన్ అంటే ఎడ్యుకేషన్ ఈజ్ మ్యాన్ మేకింగ్ అంటాడు. మనిషిని తయారు చేయటమే విద్య అని. అంటే మనిషి అంటే ఎవరు? మనిషి అంటే 2 కాళ్ళు 2 చేతులు 2 కళ్ళు ఉన్నాడు మనిషి కాదు. మనిషికి మానవత్వం ఉండాలి. ఎదుటివాడి గురించి ఆలోచించాలా, ఎదుటివాడి కష్టం గురించి ఆలోచించాలా, ఎదుటివాడి బాధల గురించి ఆలోచించాలా. బుద్ధుడు మనం ఒకసారి గుర్తుపెట్టుకోవాలి, రాజుగారి కొడుకు మీకు తెలుసు, చాలా కాలం బంధించారు ఇంట్లో, బయటికి పోతే చెడిపోతాడని. బయటకు వచ్చేసాడు, సమాజాన్ని చూశాడు, ఏమిటి సమాజం అన్నాడు. ముసలాడు కనిపించాడు, చనిపోయినాడు కనిపించాడు, డిసీజ్డ్ కనిపించాడు. ఇట్లా ఈ సమాజం ఉండకూడదు అనుకున్నాడు. ఇటువంటి సమాజం కాదు మనకు కావాల్సింది అని చెప్పని అప్పుడు ఆయనకి ఎన్లైట్మెంట్ వచ్చింది. మెడిటేషన్ చేశాడు, 12 సంవత్సరాలు మెడిటేషన్ చేశాడు. అండ్ వీఆర్ టాకింగ్ అబౌట్ బుద్ధ. కాబట్టి కొన్ని విలువల కోసం మనం నిలబడాల్సిన అవసరం ఉంది. విలువలు లేనప్పుడు సమాజం అది మానవ సమాజం అనిపించుకోదు, అది క్రూయల్ సమాజం అనిపించుకుంటుంది. కాబట్టి అటువంటి ఉన్నతమైనటువంటి సమాజానికి మనం ఎదగాల్సినటువంటి అవసరం ఉంది. అందుకని చంద్రబాబు నాయుడు గారు అనేక సందర్భాల్లో ఏం చెప్తున్నారంటే, మనం ఒకవైపు తలసరి ఆదాయం పెంచుకోవాలి, ఒకవైపు మనం ఆర్థికంగా అభివృద్ధి చెందాలా, ఒకవైపు ప్రజల అవసరాలు తీర్చాలా, ఇంకొక వైపున ప్రజల్లో హ్యాపీనెస్ కూడా పెరగాలి. ఉదాహరణకు భూటాన్ ప్రజలు, భూటాన్లో మనకున్నటువంటి ఆదాయం లేదు వాళ్ళకి, కానీ వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. ఎందుకున్నారు హ్యాపీగా? ఉన్నంతలో సంతృప్తి, కంటెంట్మెంట్ అనేది చాలా అవసరం. ఉన్నదానితో తృప్తి పడేటటువంటి మనస్తత్వం లేకపోతే మనకు షుగర్ వ్యాధి వస్తుంది, బీపీ వస్తుంది, క్యాన్సర్ వస్తుంది. చాలా జబ్బులకి కారణం స్ట్రెస్. అవునంటారా కాదంట? ఆందోళన, స్ట్రెస్సు, భయం ఇవి ఎప్పుడైతే మనుషుల్లో ఉంటాయో అప్పుడు జబ్బులు వస్తాయి, రకరకాల జబ్బులు వస్తాయి. ఇవి లేనటువంటి విద్యా విధానం మనకు కావాలి. సరే, ఈజ్ ఇట్ పాసిబుల్? ఒకవైపు మనం తలసరి ఆదాయం పెంచుకోవాలి, టెక్నాలజీలో ముందు ఉండాలి, పరిగెత్తాలి, అన్నింటికంటే హై టెక్నాలజీని మనం వాడుకోవాలి, అట్ ద సేమ్ టైం హ్యాపీనెస్ ఉండాలి. మీరు ఆల్రెడీ చెప్తున్నారు, ఈ టెక్నాలజీ డిజిటలైజేషన్ వల్ల మనసు పరిపరి విధాలుగా ఆలోచిస్తుంది, ఆ మనసులో స్థిరత్వం ఉండట్లేదని. స్థిరత్వం లేని మనసుతో హ్యాపీనెస్ ఎట్లా అవుతుంది? అది వేరు. ఇప్పుడు డిజిటలైజేషన్, ఇప్పుడు మోడీ గారు డిజిటల్ ఇండియా అని ప్రకటించారు. డిమానిటైజేషన్ అంటున్నారు. డిమానిటైజేషన్ ఈజ్ డిఫరెంట్, అది డిజిటలైజేషన్లో భాగం. అంటే ఉన్న ఏదైతే టెక్నాలజీ వచ్చిందో టెక్నాలజీ మంచి కోసం ఉపయోగించాలి, చెడు కోసం ఉపయోగించకూడదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారు, మన పనులన్నీ కూడా మొబైల్లో చేసుకోవచ్చు అనుకుంటున్నారు. ఇప్పుడు నువ్వు షాప్కి వెళ్ళాల్సిన అవసరం ఉంది, నీ మొబైల్లో బ్యాలెన్స్ చేసుకోవాలా? షాప్కి వెళ్ళాల్సిన అవసరం ఉంది, నీ మొబైల్ నుంచే నీ మొబైల్కి బ్యాలెన్స్ చేసుకోవచ్చు. లేదు, నీ మొబైల్ నుంచి ఒక వస్తువు కొనుక్కోవాలి, షాప్కి వెళ్ళాల్సిన అవసరం ఉంది. నీ ఇంట్లోనే నువ్వు నీ ముందే నీ మొబైల్లో కూర్చొని, ఇప్పుడు వ్యాలెట్ వచ్చింది, పేటిఎం అనే ఏదో ఇప్పుడు కొత్తగా వచ్చింది, దాంట్లో నుంచి అంటే టెక్నాలజీని మనం కారు ఎందుకు ఉపయోగించాలా? సైకిలే ఉపయోగించవచ్చు కదా, విమానాలు ఎందుకు తిరగాల, ఓళ్ళ వెళ్ళొచ్చు కదా. అంటే అలాగే ఉంటుంది ఇది కూడా. అంటే మనం ఉన్నటువంటి టెక్నాలజీని మన టైంని సేవ్ చేసుకోవటానికి మనం ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మంచి కోసం టెక్నాలజీ ఉపయోగించాలి, హ్యాపీనెస్ కోసం టెక్నాలజీ ఉపయోగించాలి తప్ప చెడ్డ కోసం టెక్నాలజీని ఉపయోగించకూడదు. 2 రకాలుగా ఉపయోగించవచ్చు టెక్నాలజీ. ఉదాహరణకి అణుబాంబు తీసుకోండి, అది కూడా టెక్నాలజీ. ఐన్స్టీన్ ఎందుకు బాధపడ్డాడు చెప్పండి, మీరు గుర్తెట్టుకో. ఐన్స్టీన్ ఒక సందర్భంలో ఏమన్నాడంటే, నేను కనిపెట్టినటువంటి టెక్నాలజీ, ఈ శాస్త్రం ఈ అణుబాంబులు కనుక్కోవడానికి ఉపయోగపడుద్ది అని చెప్పి నేను ఊహించుంటే అసలు కనుగొనేవాడినే కాదని చెప్పాను. కాబట్టి మానవ వినాశనానికి శాస్త్రాన్ని ఉపయోగించకూడదు, మానవ కళ్యాణానికి శాస్త్రాన్ని ఉపయోగించాలి అనే సూత్రం, అనే వాల్యూని మనం పాటిస్తే ఏదైనా మన చేతిలో ఉన్నది. ఇప్పుడు టెర్రరిస్ట్ చేతిలో తుపాకీ ఉంటుంది, కత్తి ఉంటుంది. కత్తిని 2 రకాలుగా ఉపయోగించవచ్చు, తుపాకీని 2 రకాలుగా ఉపయోగించవచ్చు, చాకిని 2 రకాలుగా ఉపయోగించవచ్చు, ఉల్లిపాయలు కోయచ్చు, మనిషి మెడ కోయచ్చు. అది మన చేతిలో ఉంది. అది నా ఉద్దేశం. ఓకే, విద్యా విధానంలో వస్తున్నటువంటి మార్పులతో పాటు టీచర్లకు సంబంధించినటువంటి సమస్యల్లో మీరు చాలా పోరాటం చేశారు. ఢిల్లీ స్థాయిలో ఏకీకృత సర్వీసు రావాలి అని, ఎంతవరకు వచ్చింది సార్? ఏకీకృత సర్వీసులు నా దృష్టిలో నేను ఒక అదృష్టంగా భావిస్తున్నాను. నేను ఎమ్మెల్సీ అయిన తర్వాత సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది 2015 సెప్టెంబర్లో అనుకుంటా.
సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత ఇప్పుడు చక్కటి మార్గం ఏర్పడింది ప్రభుత్వం ఏకీకృత సర్వీసులకు సంబంధించి ముందుకు వెళ్ళటానికి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏకీకృత సర్వీసులు అధ్యయన కమిటీ వేసింది, దాంట్లో నేను మెంబర్ని. దానికోసం ప్రత్యేక అధికారిని కూడా నియమించింది, సత్యనారాయణ అని చెప్పని ఒక ప్రత్యేకమైనటువంటి అధికారిని కూడా నియమించింది. నేను కూడా ఢిల్లీ వెళ్ళా, సుప్రీంకోర్టు తీర్పు వచ్చే రోజున అక్కడ కూర్చున్నాను. నేను తీర్పు వచ్చే రోజున సుప్రీంకోర్టు తీర్పు వచ్చినటువంటి ఎందుకు అసలు ఏకీకృత సర్వీసులు అంటే ఏమిటి అంటే, ఏకీకృత సర్వీసులు వస్తే ఇక నుంచి ప్రభుత్వ ఉపాధ్యాయులు ఎవరైనా ప్రభుత్వ ఉపాధ్యాయులే, తేడాలు ఉండవు. నువ్వు జడ్పీ ఉపాధ్యాయుడివి, నువ్వు గవర్నమెంట్ ఉపాధ్యాయుడివి అనే తేడా ఉండదు. ఇక అందరికీ ఒకే రకమైనటువంటి ప్రమోషన్స్ ఉంటాయి, ఎవరికి ప్రమోషన్స్లో తేడాలు ఉండవు. అందుకని ఇవాళ ఏకీకృత సర్వీసులు వస్తే ఒకటి స్కూల్ పర్యవేక్షణ బాగుపడుతుంది, టీచర్ ఎడ్యుకేషన్ బాగుపడుతుంది. ఇవాళ డైట్లు వెళ్ళి చూడండి మీరు, ఒక్క డైట్లో కూడా పూర్తిగా ఉపాధ్యాయులు లేరు, ఒక్క డైట్లో కూడా లేరు. పర్మనెంట్గా డిప్యూటీ డిఈఓలు లేరు, పర్మనెంట్గా ఎంఈఓలు లేరు. అందుకని ఇప్పుడే అసలు ఆ ఏకీకృత సర్వీసులు రాకముందే నేను ఒక ప్రయత్నం చేశాను, ముఖ్యమంత్రి గారికి చెప్పి ట్రాన్స్ఫర్ ప్రాతిపదిక మీదన సీనియర్ హెడ్ మాస్టర్లని ఎంఈఓలుగా నియమించేసాము. అది నా యొక్క విజ్ఞప్తిని మన్నించి ముఖ్యమంత్రి గారు ఆ పని చేశారు. అలాగే సీనియర్ స్కూల్ అసిస్టెంట్స్ హెడ్ మాస్టర్లు అవుతారు. సీనియర్ స్కూల్ అసిస్టెంట్స్ 40% జూనియర్ కాలేజీ లెక్చర్ పోస్టులు వాళ్ళకి వస్తాయి. అట్లాగే పర్మనెంట్గా డిప్యూటీ డిఈఓలు వస్తారు. ప్రతి ఐఏఎస్లో ప్రతి డైట్లో ప్రమాణంగా పూర్తిగా లెక్చరర్లని మనం నియమించుకోవచ్చు. ఒకవైపు ఉపాధ్యాయ సంస్కరణ, ఇప్పుడు కాబోయేటటువంటి ఉపాధ్యాయుడు సరిగ్గా ఉండాలంటే ట్రైనింగ్ సక్రంగా ఉండాలి, ట్రైనింగ్ సక్రంగా ఉండాలంటే ఇక్కడ ఉపాధ్యాయులు ఉండాలి. ఇప్పుడు మన డైటీలు చూడండి, పర్మనెంట్ ఉపాధ్యాయులు ఎంతమంది పనిచేస్తున్నారు, ఒకళ్ళో ఇద్దరు ఉంటారు. అదే ఏకీకృత సర్వీసులు వచ్చినాయి అనుకోండి, పర్మనెంట్ ఉపాధ్యాయులు ఉంటారు, పర్యవేక్షణ బాగుంటుంది. సో మొత్తం టోటల్గా దీన్ని ఎలా చూస్తున్నారంటే ఏకీకృత సర్వీసుల్ని ఇవాళ ఉన్నటువంటి విద్యా సమస్యలకి ఉపాధ్యాయ సమస్యలకి ఒక సర్వరోగ నివారణగా భావిస్తున్నారు. అందుకని ముఖ్యమంత్రి గారు కూడా దృష్టి పెట్టి రాజ్నాథ్ సింగ్ గారు కూడా కలిసి ఒప్పించడం జరిగింది. వెంకయ్యనాయుడు గారు కూడా దీనికి దోహదపడుతున్నారు. ఈ మధ్యనే గంటా శ్రీనివాసరావు గారు, కడియం శ్రీహరి గారు ఢిల్లీ వెళ్ళి వెంకయ్యనాయుడు గారిని కలిసి ఆయన చేత మరి ఆయన కోరిక కూడా కోరటం జరిగింది. త్వరలో ఏకీకృత సర్వీసులు రాష్ట్రపతి ద్వారా ఉత్తర్వులు ఇప్పించేలా మీరు చొరవ తీసుకోవాలని చెప్పడం జరిగింది. తప్పనిసరిగా త్వరలోనే జూన్ నెలాఖరు లోపల వస్తుందని చెప్పి అనుకున్నారు, కానీ జూన్ నెలాఖరికి వస్తుందో రాదో నాకు తెలియదు, కానీ త్వరలోనే దానికి సంబంధించినటువంటి తీపి వార్త మా ఉపాధ్యాయ లోకానికి అందుతుందని చెప్పని, అందుకు నా ప్రయత్నం కూడా ఉంటుందని చెప్పని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. రామకృష్ణ గారు, ఉపాధ్యాయ సంఘాల నుంచి నేతలుగా ఎన్నికైనటువంటి వ్యక్తులు ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి జీతాల విషయంలోనో, వాళ్ళ వెల్ఫేర్ విషయంలోనో, లేదంటే వాళ్ళ హౌసింగ్ విషయంలోనో పోరాటాలు తప్ప ఉపాధ్యాయులకు కూడా ఓరియంటేషన్ క్లాసులు ఉండాలి, వాళ్ళు అప్గ్రేడ్ అవ్వాలి, పిల్లల్ని అప్గ్రేడ్ చేయాలి అన్న వైపు ఆలోచించరు అన్నటువంటి ఒక అపవాదం. ఇది కరెక్ట్. ఇది మీరు చెప్పింది. ఉపాధ్యాయ సంఘాలు ఎక్కువగా ఉపాధ్యాయుల సమస్యల పట్ల, ముఖ్యంగా ఆర్థిక సమస్యల పట్ల, వాళ్ళకి జీతాలు ఎక్కువ పెరగాలి, వాళ్ళకి ఇంక్రిమెంట్లు ఎక్కువ రావాలి, లేకపోతే స్పాట్ వాల్యుయేషన్లో వాళ్ళు దిద్దేటటువంటి పేపర్లకు ఎక్కువ రెమ్యునరేషన్ కావాలి అని చెప్పని అడగటంలో తప్పేం లేదు. ఫైనాన్షియల్ ఇష్యూ మిమ్మల్ని, నన్ను, ప్రతి ఒక్కరిని ప్రభావితం చేస్తుంది, తప్పేం లేదు. కానీ అట్ ది సేమ్ టైం మనకు ఒక బాధ్యత ఉంది. ఏమిటా బాధ్యత అంటే, మనం ఎవరికైతే పాఠాలు చెప్తున్నాం, ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, అక్కడ చదువుకునేటటువంటి విద్యార్థులు పేద విద్యార్థులు, వాళ్ళకి మనం నాణ్యమైనటువంటి విద్యని అందించాలి అని చెప్పానంటే ఇవాళ చాలా మార్పులు వస్తున్నాయి, విద్యా విధానాలు వస్తున్నాయి. వీటన్నిటిని ఎప్పటికప్పుడు మనం పుణికి పుచ్చుకోవాలి, మనం నాలెడ్జ్ని అప్డేట్ చేసుకోవాలి, మన మెథడాలజీని అప్డేట్ చేసుకోవాలి, మన స్కిల్ని అప్డేట్ చేసుకోవాలి. వాళ్ళు ఏమంటున్నారంటే మారినటువంటి పరిస్థితుల్లో కమ్యూనికేషన్ చాలా ఇంపార్టెంట్. అంటే నీకు నాలెడ్జీ లోన్ ఉండటం కాదు కావాల్సింది, దాన్ని బయటకు తీసుకురావాలి. కమ్యూనికేషన్, వాట్ లాంగ్వేజ్ యు ఆర్ యూజింగ్. లాంగ్వేజ్ అంటే నీకు అర్థమయ్యే లాంగ్వేజ్ కాదు, పిల్లలకు అర్థమయ్యే భాష నువ్వు మాట్లాడాలి. ఇవాళన్నిటికంటే ఒక ఎంప్లాయర్కి కావాల్సింది ఏమిటి, అతని యొక్క కమాడిటీని ఎవరు బాగా మార్కెట్ చేస్తారో వాళ్ళు మనకు కావాలి. నీకు సర్టిఫికేట్లో మార్కులు కాదు కావాల్సింది. వాడికి నాకు ఐఎమ్ ఫస్ట్ ఇన్ 10th క్లాస్, ఐఎమ్ ఫస్ట్ ఇన్ ఇంటర్మీడియట్, ఐఎమ్ ఫస్ట్ ఇన్ బీటెక్ అంటే కుదరదు.
అది జోట్లా వాడు ఏం చూస్తున్నాడు, నువ్వు ఎంత బాగా మాట్లాడుతున్నావు అనేది చూస్తాడు. కాబట్టి మన కమ్యూనికేషన్ స్కిల్స్ మనం డెవలప్ చేసుకోవాలా. లైఫ్ స్కిల్స్ లైఫ్ స్కిల్ అంటే ఏంటి, నేను చెప్పాను ఇందాక మీకు. ఇవాళ లైఫ్ స్కిల్స్, చిన్న సమస్య వచ్చింది ఉదాహరణకి, ఒక స్కూల్లో చిన్న సమస్య వచ్చింది, పోలీస్ స్టేషన్కి వెళ్ళండి. పోలీసు సీఏ ఏం చెప్తున్నాడంటే, మాకు ఇవాళ అన్ని సమస్యల కంటే ముఖ్యమైన సమస్య భార్య భర్తల సమస్య అంటున్నాడు. వాళ్ళ సమస్యలు పోలీస్ స్టేషన్లో ఈ కౌన్సిలింగ్ సమస్య. అట్లాగే స్కూల్లో పాఠం చెప్పడం కంటే చిన్న చిన్న సమస్యలు ఎక్కువ సమయాన్ని తినేస్తున్నాయి, శక్తిని తినేస్తున్నాయి. అలా కాకుండా మన సమస్యలు మనమే పరిష్కరించుకోవాలి. దీన్ని ఏమంటున్నాం, నెగోషియేషన్ స్కిల్ అంటున్నాం, ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీ అని చెప్పని అంటున్నాం. మనకే ఆ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీ లేకపోతే పిల్లలు ఆ ఎబిలిటీ ఎలా పెంచుతాం మనం. కాబట్టి వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్, లైఫ్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ మూడింటికి వాళ్ళ అంటే నీ పాఠం చెప్పడంతో పాటుగా ఈ 3 స్కిల్స్ని పిల్లలకి మనం అందించినట్లయితే ఒక మంచి పిల్లవాడిని మనం తయారు చేయొచ్చు. అందుకనే ఇవాళ ఓరియంటేషన్ క్లాసులు, ఆర్వీఎం క్లాసులు కావచ్చు, లేకపోతే ఆర్ఎంఎస్ఏ క్లాసులు కావచ్చు. ఆర్ఎంఎస్ఏ క్లాసులో ఆర్వీఎం క్లాసులు ఎట్లా జరగాలని నేను అంటానంటే, వన్ వే ట్రాఫిక్ లాగా ఉండకూడదు. అక్కడ ఒకళ్ళు చెప్పటం, ఏది రిసోర్స్ పర్సన్ చెప్పటం, ఇంకొకళ్ళు వింటం కాదు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క శక్తి ఉంటుంది. అద్భుతమైనటువంటి టీచర్లు ఉన్నారు మన టీచర్లు, క్రియేటివ్ ఎబిలిటీస్ ఉన్నటువంటి, బ్రహ్మాండమైనటువంటి కెపాసిటీ ఉన్నటువంటి టీచర్లు ఉన్నారు. వాళ్ళ కెపాసిటీస్, వాళ్ళ క్రియేటివ్ ఎబిలిటీస్ ఈ ఓరియంటేషన్ క్లాసులో వాళ్ళు ప్రదర్శించాలా. సో దట్ అదర్స్ నేర్చుకుంటారు, తిరిగి క్లాస్ రూమ్లో పిల్లల కోసం వాటిని అప్లై చేయడం జరుగుతుంది. ఆ పద్ధతుల్లో ఓరియంటేషన్ క్లాసులు జరగాలి తప్ప పాత పద్ధతుల్లో ఎవరో ఒక ఆయన చెప్తాడు, క్లాసులు చెప్తారు, వింటాము, వెళ్ళిపోతాము అని అంటే దానివల్ల పెద్ద ప్రయోజనం ఉండదు. కానీ అలాంటి పరిస్థితి కనిపిస్తోందా మీకు? ఇప్పుడు గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకుంది, ఆంగ్ల మాధ్యమాన్ని ప్రభుత్వ పాఠశాలలో కూడా ప్రవేశపెట్టాలని. ఎందుకనో ఒక రకమైనటువంటి వ్యతిరేకతా భావం వచ్చింది తప్పితే, ఎస్ ఆంగ్ల మాధ్యమం ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అవసరం, మనం కూడా దాని వైపు ట్రైనప్ అయ్యి మన పిల్లలకి మనం నేర్పిద్దాం అన్నటువంటి స్వీకరణ రాలేదు కదా. లేదు, ఇప్పుడు 2 రకాల స్కూళ్ళు ఉన్నాయి మనకి. మున్సిపల్ స్కూల్స్లో ఆంగ్ల మాధ్యమం మాత్రమే ఉండాలి, తెలుగు మాధ్యమం ఉండకూడదు అన్నారు. నేను కూడా ఒప్పుకుందాన్ని. ఆంగ్ల మాధ్యమంతో పాటుగా ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ, ప్రజాస్వామ్య విద్య ఉండాలి. ఆంగ్ల మాధ్యమంతో పాటుగా తెలుగు మాధ్యమం కూడా ఉండాలి. పిల్లలు వాళ్ళకి ఇష్టం వచ్చినటువంటి మాధ్యమంలో చదువుకునేదానికి అవకాశం ఉండాలి. ఒకవేళ ఆంగ్ల మాధ్యమే కావాలని చెప్పి అనుకున్నాను అనుకోండి, తెలుగు మాధ్యమం దాని అంతర్గత చచ్చిపోతుంది. అట్లాగే జడ్పీ స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్లో కూడా, ముఖ్యంగా ప్రైమరీ స్కూల్స్లో ఇంగ్లీష్ మీడియం కావాలని తల్లిదండ్రులు కోరుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఒక రిక్షా దొక్కునేవాడు, వ్యవసాయ కూలి, డబ్బులు దేనికి ఖర్చు పెడుతున్నాడు, ఎక్కువగా అప్పులైన తెచ్చి కష్టపడి పిల్లవాడిని ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదివిస్తున్నాడు. విపరీతమైనటువంటి ఖర్చు పెడుతున్నారు. గ్రామాలు వాళ్ళు మైగ్రేట్ అయిపోతున్నాయి. వాళ్ళందరూ డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు కాదు, వ్యవసాయ కూలీలు, చిన్నకారు రైతులు, వాళ్ళందరూ తెగనమ్ముకొని, ఆస్తులు అమ్ముకొని పిల్లల్ని చదివిస్తున్నారు. ఈ బెడద పోవాలి అంటే ఇంగ్లీష్ మీడియం చదువులు ప్రభుత్వ పాఠశాలలో మనం ప్రవేశపెట్టి తీరాల్సినటువంటి అవసరం ఉంది. సో దాట్ ముఖ్యంగా ఈ పేద కుటుంబాలు ఏదైతే ఉన్నారో వాళ్ళు ఈ సమస్య, ఈ డబ్బుల సమస్యని, అంటే గవర్నమెంట్ స్కూల్స్లో పనిచేసే టీచర్లు, డిఎస్సి ద్వారా వచ్చేటటువంటి సమర్థులైనటువంటి టీచర్లు, అక్కడ నాణ్యమైనటువంటి చదువులు ఉచితంగా లభ్యమయ్యేదానికి అవకాశం ఉంది. పైగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ప్రపంచంలోనే మార్పులు వచ్చినాయి. 92లో నేను ఫ్రాన్స్ వెళ్ళినప్పుడు అక్కడ ఇంగ్లీష్ మాట్లాడిన వాళ్ళు లేడు. 94లో నేను ఫ్రాన్స్ వెళ్ళినప్పుడు ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు. అట్లాగే జపాన్, అట్లాగే చైనా, వాళ్ళందరూ ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు. ఇంగ్లీష్ హ్యాస్ బికమ్ ఏ గ్లోబల్ లాంగ్వేజ్. గ్లోబలైజేషన్ వచ్చిన తర్వాత వాళ్ళు ఇంటర్నెట్ బ్రౌజ్ చేయాలి. నువ్వు ఏ భాష ఉంటుంది దాంట్లో? ఇంగ్లీషే కదా ఉండేది, రష్యన్ భాష ఉండదుగా. తెలుగు ఉన్నా కూడాను మనకు కొన్ని పదాలు అర్థం కావాలంటే ఇంగ్లీష్ నేర్చుకొని తీరాలి. కాబట్టి ఇంగ్లీషు అనేటటువంటిది ఇవాళ నీకు ఇష్టం లేకపోయినా ఒక అవసరం. అది ఇట్ హ్యాస్ బికమ్ ఏ నెసెసరీ ఈవిల్. కాబట్టి ఇంగ్లీష్ భాషను మనం వ్యతిరేకించడానికి వీల్లేదు. ఇంగ్లీష్ మాధ్యమంలో అయితే పూర్తి ఇంగ్లీష్ మాధ్యమంలోనే ఉండకూడదు, ఆప్షన్ ఉండాలంటాను నేను. పిల్లవాడు తన ఇష్టం. ఇప్పుడు సక్సెస్ స్కూల్స్ పెట్టాం మనం, అక్కడ ఇంగ్లీష్ మీడియం ఉంది కదా. సక్సెస్ స్కూల్స్ హ్యావ్ బికమ్ సక్సెస్ కదా. తల్లిదండ్రులు సంతోషంగా ఉన్నారు, పిల్లలు సంతోషంగా ఉన్నారు. కాబట్టి పిల్లవాడు తనకి ఇష్టం వచ్చినటువంటి మాధ్యమంలో చదువుకునేదానికి అవకాశం ఉండాలి. అందుకు అవసరమైనటువంటి టీచర్లు నియమించాలా, అందుకు అవసరమైనటువంటి సౌకర్యాలు ప్రభుత్వం కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ఇంగ్లీష్ మీడియాన్ని మనం వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఏమాత్రం కూడా లేదు. ఎందుకంటే మనం ఆధునిక యుగంలో నివసిస్తున్నాం. ప్రపంచం మొత్తం గుర్తించింది, మనం కూడా గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా మనకు అవసరం ఎక్కువ. ఎందుకంటే ఇప్పుడు
ఫ్రెంచ్ వాడినో జపాన్ వాడినో ఎవడు పరిపాలించాల. కానీ భారతదేశాన్ని 200 సంవత్సరాల పాటు ఇంగ్లీష్ వాడు పరిపాలించాడు. చదువుకోనాడు కూడా ఇంగ్లీష్ వచ్చు, పక్క సైడ్ అంటూ ఉంటారు, వాడు తెలియకుండానే ఇంగ్లీష్ వస్తుంది. కాబట్టి మన దేశంలో ఇంగ్లీషు పరిచయం ఎక్కువగా ఉంది కాబట్టి ఇంగ్లీష్ చదువులు అనేటటువంటివి కొంతమేరకు అవసరం అని నేను అనుకుంటున్నాను. కానీ ఆల్ ఆఫ్ సడన్గా మార్చడం కూడా ఆల్ ఆఫ్ సడన్ మార్చట్లా, ఎక్కడ మారుస్తున్నారు ఆల్ ఆఫ్ సడన్? ఇంతవరకు అసలు ఇంగ్లీష్ మీడియం ప్రారంభించనే లేదు. ఈ ఏడాది నుంచి ప్రారంభిస్తున్నామని ఆల్రెడీ మున్సిపల్ స్కూల్స్లో నేను నారాయణ గారికి చెప్పాను, మీరు ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం 2 ఆప్షన్స్ ఇవ్వండి అని నేను చెప్పడం జరిగింది. ఆయన సానుకూలంగా ప్రతిస్పందించడం జరిగింది. ఎందుకంటే మారినటువంటి పరిస్థితుల్లో కూడా మనం కూడా మారాల్సినటువంటి అవసరం ఉందని చెప్పని నా యొక్క వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం. మనం ఇంగ్లీష్ మీడియం పెడుతున్నామంటే అర్థం తెలుగు మీడియం నాశనం అయిపోవాలని కాదు, లేదా తెలుగు భాష మృత భాష కావాలని కాదు. మారిన పరిస్థితుల్లో ఒకవైపు తెలుగు మీడియం ఉంటుంది, తెలుగు ప్రాధాన్యత ఇస్తాం, తెలుగు యాజ్ ఏ సబ్జెక్ట్ ఉంటుంది, తెలుగు ఎక్కడికి పోదు. నీకు ఇష్టం వచ్చినటువంటి చదువు నువ్వు చదువుకునేదానికి అవకాశం ఇవ్వాలా. నేను ఒకసారి ఉదాహరణకి ఒక స్కూల్లో తల్లిదండ్రులను అడిగా, మీ అందరికి ఇంగ్లీష్ మీడియం కావాలా అంటే 100కి 100 మంది చేతులు ఎత్తారు, మాకు ఇంగ్లీష్ మీడియం కావాలి అని. వాళ్ళకి వ్యతిరేకంగా మనం పోతాం? ప్రజాస్వామ్యం కదా ఇది. వాళ్ళకి వ్యతిరేకంగా ఒకవేళ మనం అది పెట్టలేదనుకోండి, ఏమవుతుంది? వాళ్ళందరూ కార్పొరేట్ ఇంగ్లీష్ మీడియంకి వెళ్తున్నారా వెళ్తలేదా? సో ఆ బెడద తగ్గించాలి అని చెప్పానంటే ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం ఉండి తీరాలి. మనం ఏమంటాం, అక్కడ కోళ్ళఫారాల్లాగా నడుస్తున్నాయి, అక్కడ అందరూ కూడా డిఈడి ఉండదు, బీఈడి ఉండదు, అక్కడ ఆత్మహత్యలు జరుగుతున్నాయి, అశాస్త్రీయమైనటువంటి విద్య ఉంది, అక్కడ సరైనటువంటి విద్య లేదు, పేదవాడు కూడా అక్కడ ఎక్కువ ఫీజులు కట్టుకొని చదువుకుంటున్నాడు, వాడి యొక్క ఇల్లు గొల్లవుతుంది, ఫైనాన్షియల్గా అప్పులు పాలవుతున్నాడు. ఇవన్నీ మాట్లాడుతున్నాం. ఇవన్నీ తగ్గించాలంటే ఏంటి మార్గం? ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం పెట్టడం. అంటే ఇన్ని పాపాలు అక్కడ ఉన్నాయి కదా, ఈ పాపాలు తగ్గించడానికి ఇది మార్గం అని చెప్తుంటే ఇది తప్పు అని చెప్పని నువ్వు అంటున్నావంటే నువ్వు ప్రజాస్వామ్యతంగా మాట్లాడుతున్నట్ట, ప్రజలకు అనుకూలంగా మాట్లాడుతున్నా, ప్రజలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నట్ట? ఒకసారి ఆలోచించండి. నేనేమంటున్నాను, తెలుగు మీడియం తీసేయద్దు అంటున్నా, తెలుగు మీడియం కూడా ఉండాలంటున్నా. ఇప్పుడు వస్తున్న డిమాండ్ కూడా అదే కదా, పూర్తిగా వ్యతిరేకించట్లేదు, తెలుగుని కాపాడండి అది అని అంటున్నారు. అవును, తెలుగు ఉండాలా, ఇంగ్లీషు ఉండాలి, 2 ఉండాలంటున్నా నేను. ఎవరికి ఇష్టం వచ్చినటువంటి చదువు వాళ్ళు చదువుకునేదానికి ప్రజాస్వామ్యంలో అవకాశం ఉండాలి, ఆప్షన్ ఉండాలి. ఆప్షన్ లేకుండా ఉండకూడదు, దేర్ షుడ్ బి ఆప్షన్. అది నేను చెప్పేది. సార్, టీచర్ల రేషనలైజేషన్, అలాగే టీచర్లకు సంబంధించినటువంటి బదిలీల ప్రక్రియ ఎప్పటికప్పుడు ప్రకటనలు వస్తూ ఉన్నాయి, ఆ తర్వాత మళ్ళీ దానికి సంబంధించినటువంటి పోస్ట్పోన్మెంట్ జరుగుతూనే ఉంది. ఏం లేదు, ఇప్పుడు చాలా క్లియర్గా మీకు జీవోలు కూడా వచ్చినాయి. మొన్న మా మిత్రులు ఎమ్మెల్సీలు రిలే నిరాహారదీక్ష కూర్చున్నారు జీవో కోసం. నేను తప్పు పట్టట్లే వాళ్ళని. ప్రజాస్వామ్యంలో ఎవరైనా స్ట్రైక్ చేయొచ్చు, ధర్నాలు చేయొచ్చు, గొరాలు చేయొచ్చు, అసంతృప్తి వ్యక్తపరచు, చాలా రూపాలు ఉన్నాయి. కానీ నేనేమంటానంటే మనం ఒక బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తులంగా ఉపాధ్యాయులను ప్రక్కదారి పెట్టించకూడదు, మోసం చేయకూడదు, హిపోక్రసీ ప్రదర్శించకూడదు. తప్పనిసరిగా ప్రభుత్వం జీవో ఇస్తుందని చెప్పని నీకు తెలుసు, గొడవ చేసుకుని చెప్పమనండి వాళ్ళకి తెలియదని తెలుసు. వాళ్ళకి ప్రభుత్వం జీవో ఇస్తుంది, కానీ ఈ యొక్క క్రెడిట్ ప్రభుత్వానికి వెళ్ళకూడదు, ఈ క్రెడిట్ మాకు రావాలని జీవో వస్తుందని తెలిసి రిలే నిరాహార దీక్షలు కూర్చున్నారు. ఏ సమస్యలు పరిష్కారమైన మీరు నిమ్మకాయ నీరు తాగి బయటకు వచ్చారు? 2 రోజుల్లోనే సమస్య పరిష్కారం అయిందా? రిలే నిరాహార దీక్షలు అంటే కనీసం 10 రోజులన్నా ఉండాలి కదా. నవ్వుకుంటున్నారు టీచర్లు, ఎందుకు కూర్చున్నారు, ఎందుకు లేచారు అని చెప్పాను. అందుకని ఆ రోజే చెప్పాను నేను, ప్రభుత్వం జీవో ఇస్తుందని చెప్పని గంటా శ్రీనివాసరావు గారు నాకు చెప్పారు, ఇవాళ రేపో జీవో వస్తుందని చెప్పాను. నేను వాస్తవం చెప్పాల్సి వచ్చింది. నేను ఎందుకని ఆ రోజున ప్రెస్ మీట్ పెట్టాను అంటే తాటికైన అక్షరాలతో అన్ని పేపర్లో వచ్చింది. ఎందుకు పెట్టాను? వీళ్ళు కపట నాటకం ఆడుతున్నారు, వీళ్ళు మా వల్ల జీవో వచ్చింది అని చెప్పని. వీళ్ళేదో పెద్ద ప్రభుత్వంలో ఉన్నట్టు, ప్రభుత్వంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు జీవో ఇస్తారు, మీరు కదా. మీరు చెప్తే ప్రభుత్వం జీవో ఇవ్వదు. ప్రభుత్వానికి ఆ మాత్రం సోయి లేదా? ప్రభుత్వానికి ఆ మాత్రం అవగాహన లేదా? చంద్రబాబు నాయుడు గారి కంటే మించినటువంటి విజనరీ ఈ దేశంలో ఇంకొకరు ఉంటారని నేను అనుకోను. అందుకని ప్రభుత్వం జీవో ఇస్తుందని తెలిసి క్రెడిట్ కొట్టేయాలని చెప్పని, ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేయాలని చెప్పని వాళ్ళు నిరాహార దీక్ష, చాలా తప్పది. ఆ రోజున వాళ్ళు నిరాహార దీక్ష చేయటం మాత్రం 100కి 100 పాళ్ళు తప్పు తప్పు తప్పు. కానీ జీవో విడుదలలో జాప్యం ఉన్నప్పుడు ఒత్తిడి తెచ్చేందుకు రిలే జాప్యం కూడా లేదు, ఆ రోజు వస్తుందని తెలుసు వాళ్ళకి.
వాళ్ళు నిరాహార దీక్ష చేశారు కాబట్టి వేగవంతం కాల జీవో విడుదల చేయడానికి. నేను చెప్పేది అది. నాకు 2 రోజుల క్రితమే మహానాడులో చెప్పాడు ఆయన, త్వరలో జీవో ఇస్తాను, రేపు ఎల్లుండి జీవో ఇస్తాను అని చెప్పాడు ఆయన. వాళ్ళకు కూడా తెలుసు ఆ విషయం. కాబట్టి ఇవాళ రేషనలైజేషన్ గురించి మాట్లాడుతున్నాం మనం. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు? ప్రభుత్వం ఒకటే చెప్తా ఉంది, ప్రజల ఆమోదం లేకుండా ఏ స్కూల్ మీరు మూసేయద్దు. అందుకని అమెండెడ్ జీవో ఇచ్చారు 29కి. 10 మంది ఉన్నా కూడాను స్కూళ్ళు మూసేయమాకండి. అసలు ఇన్ని స్కూళ్ళు ఎందుకు పెట్టినట్టు? రాజశేఖర రెడ్డి హయాంలో అడిగినోడికల్లా ఇచ్చేసారు స్కూలు. ఆ మూల స్కూలు, ఈ మూల స్కూలు, ఆ మూల స్కూలు, ఈ మూల స్కూలు. ఇన్ని స్కూళ్ళు అవసరమా? ఇష్టం వచ్చినట్టు స్కూల్ పెట్టారు. ఇవాళ మా ప్రభుత్వానికి ఇబ్బంది వస్తుంది. ఈ స్కూళ్ళు మూసేయాలంటే విపరీతమైన స్కూల్ మూసేస్తున్నారు హో అని చెప్పని విపరీతమైనటువంటి దుష్ప్రచారం చేస్తున్నారు. 9,000 స్కూళ్ళు మూసేస్తున్నారు. అసలు స్కూల్ మూసేయటం ఉండదు, స్కూల్ మెర్జీ చేయటం అంటారు, విలీనీకరణ అంటారు. ఒక స్కూల్ని ఇంకో స్కూల్లో కలుపుతాం, దీన్ని మూసేయటం అనరు. ఇవాళ ఉదాహరణకి 3 మంది, ఒక 5 మంది స్టూడెంట్స్ ఉన్నారు, 3 టీచర్లు ఉన్నారు. ఒక కామన్ సెన్స్ ఉపయోగించి ఆ స్కూల్ ఉండాలా వద్దా? 5 స్టూడెంట్స్ ఉన్నారు, 3 టీచర్లు ఉన్నారు, లోనే మాట్లాడతారు వీళ్ళు. కరెక్టే కదా, అటువంటి స్కూల్ నడవకూడదు కదా అంటారు. బయటకు వచ్చి స్కూల్ మూసేస్తున్నారు హో అంటారు. లోనొప్పుకుంటారు, బయటకు వచ్చి విమర్శిస్తారు. కాబట్టి మనం ఒక బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తులంగా మనం ఆబ్జెక్టివ్గా ఆలోచించాలి. ఇది వయబుల్ స్కూలా కాదా? ఇంత డబ్బులు ఖర్చు పెడుతుంది, ప్రభుత్వం ఇబ్బందుల్లో ఉంది. 16,500 కోట్లు లోటు బడ్జెట్ ఉంది. ఇవాళ 24,000 కోట్ల రూపాయలకి లోటు బడ్జెట్ వెళ్ళిపోయింది. ఇన్ని ఇబ్బందుల్లో ఉన్నటువంటి రాష్ట్రం ఇంత వేస్టేజ్ చేయగలిగే పరిస్థితిలో ఉన్నాం మనం. కాబట్టి ఏదైతే నాన్ వయబుల్ స్కూల్ ఉందో ఆ స్కూల్ తీయమంటే తప్పేంది, మెర్జీ చేయమంటే తప్పేంది? అందుకని చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారంటే, ఎక్కడైతే 10 మంది ఉన్నారో ఆ 20 మందిని పెంచేదానికి అవకాశం ఉంటే ఆ స్కూల్ ఉంచమంటున్నారు. ఏ స్కూలు మూసేయటం జరగదు, మెర్జీ చేయటం జరుగుతుంది. ఏదైనా నాన్ వయబుల్ స్కూల్ మాత్రమే. వయబుల్ స్కూల్ దేన్ని భవిష్యత్తులో ఎన్రోల్మెంట్ పెరగడానికి అవకాశం ఉన్నటువంటి ఏ స్కూల్ని మూసేయటం జరగదు. అలాగే ట్రాన్స్ఫర్ విషయంలో నేను కూడా ముఖ్యమంత్రి గారు నిన్ననే కోరా. ఏమనంటే, ఇవాళ వెబ్ కౌన్సిలింగ్లో హెచ్జిటీలు ఎక్కువ మంది ఉంటారు, 5,000 ఆప్షన్లు ఇచ్చుకోవాలి, చాలా పెయిన్స్ టేకింగ్. కాబట్టి హెచ్జిటీలకు తీసేయమని చెప్పాను నేను. ఆయన చాలా సానుకూలంగా ప్రతిస్పందించారు. ఇప్పుడు నేను వెళ్తున్నాను అక్కడికి. స్కూల్ అసిస్టెంట్లకి, హెడ్ మాస్టర్లకి మాత్రం వెబ్ కౌన్సిలింగ్ పెట్టమని చెప్పాను. కొన్ని పెర్ఫార్మెన్స్ పాయింట్లు అసంబద్ధంగా ఉన్నాయి, వాటిని తీసేయమని కూడా నేను అడగటం జరిగింది. చాలా ఆయన హీఈస్ టీచర్ ఫ్రెండ్లీ అండ్ ఎంప్లాయీస్ ఫ్రెండ్లీ చీఫ్ మినిస్టర్. అందుట్లో ఏమాత్రం కావాలని ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసుకునేది ఎవరండి? ఎటువంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారు ఇవాళ ఏదైనా టీచర్లకు మంచి పనులు జరిగినాయి అంటే ఎన్ని మంచి పనులు చేశారు. ఏ ప్రభుత్వం చేయనటువంటి మంచి పనులు ఇవాళ టీచర్ ఆ స్థాయిలో ఉన్నాడు అంటే కారణం చంద్రబాబు నాయుడు గారే కారణం. ఆయన తీసుకున్నటువంటి చర్యలే కారణం. ఇవాళ జీతాలు ఇబ్బడిముబ్బడిగా పెరిగినాయి అంటే కారణం ఎవరు? చంద్రబాబు నాయుడు గారే. 55 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వరకు రిటైర్మెంట్ వయసు పెరిగిందంటే కారణం ఎవరు? ఇవాళ హై స్కూళ్ళు అట్టు ఉన్నాయంటే కారణం ఎవరు? ఇవాళ సైకిల్ పంపిణీ కార్యక్రమం జరిగింది, కారణం ఎవరు? 21,000 కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించారు, కారణం ఎవరు? పీఈటీలు పండిట్లు అప్గ్రేడేషన్ జరిగింది, కారణం ఎవరు? చైల్డ్ కేర్ లీవ్ ఇచ్చారు, కారణం ఎవరు? కాలేజీల్లో సిఏఎస్ కెరీర్ అడ్వాన్స్మెంట్ స్కీము ఆమోదించిన కారణం ఎవరు? పిఆర్సీ ఇచ్చారు, కారణం ఎవరు? ఇట్లా చెప్పుకుంటూ పోతే చాంతాడంత ఉంది ప్రభుత్వం చేసినటువంటి మంచి పనులు ఉపాధ్యాయులకి, ఉద్యోగస్తులకి. ఇన్ని మంచి పనులు చేసిన తర్వాత ఏదో చిన్న చిన్న లోపాలు ఉన్నాయని చెప్పని ప్రభుత్వం మీద విషప్రచారం చేయటం అనేటటువంటిది ఇది కరెక్ట్ కాదు. ఇది ఉపాధ్యాయ లోకాన్ని తప్పుదారి పట్టించడం అని చెప్పని నేను ఒక బాధ్యతాయుతమైనటువంటి ఎమ్మెల్సీగా నేను అభిప్రాయపడుతున్నాను. ఉపాధ్యాయులకు అత్యంత మేలు చేసిన ప్రభుత్వం అని మీరు అంటున్నారు. మీ ఎన్నిక ఏదైతే ఉపాధ్యాయుల ప్రతినిధిగా మీరు ఎన్నికయ్యారో ఆ ఎన్నికలో ప్రభుత్వం చాలా పెద్ద ఎత్తున ప్రలోభాలు చేసింది, భయపెట్టింది, లేదంటే సర్వీసు నిబంధనలను కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేస్తాము మీరు గనక అభ్యర్థిగా గెలిపించకపోతే రామకృష్ణ గారు. అవన్నీ ఓడిపోతానని తెలిసి ఆడలేక మధ్యలోడని చెప్పానంటారే, ఓడిపోయేవాళ్ళు మాట్లాడేటటువంటి మాటలు తప్ప నేను గెలుస్తానని చెప్పని ముందే వాళ్ళకి తెలుసు. గెలుస్తానని ముందే తెలుసు కాబట్టి ఏదో ఒకటి దుష్ప్రచారం చేయాలి. ఏమని? వీళ్ళు కులాన్ని ఉపయోగించారు, వీళ్ళు మతాన్ని ఉపయోగించారు, వీళ్ళు డబ్బులు పెట్టారు, వీళ్ళు తమ యొక్క అధికారాన్ని ఉపయోగించారు అని చెప్పకపోతే తమ వీక్నెస్ బయటపడదు కదా. ఎందుకంటే ఉపాధ్యాయులకి ఎవరైతే మేలు చేశారో, ఉపాధ్యాయులకి ఎవరైతే మంచి చేశారో,
ఉపాధ్యాయులు ఎవరికైతే పేరుందో వాళ్ళ వైపే ఉపాధ్యాయులు మొగ్గుతారు. ఉపాధ్యాయుల కోసం పనిచేయకపోతే సహజంగా ఉపాధ్యాయులకు తెలుసు, ఎందుకంటే ఉపాధ్యాయులు అంటే సామాన్యులు కాదు, దే ఆర్ వెరీ ఇంటెలిజెంట్ పీపుల్. వాళ్ళు ఇంటలెక్చువల్ గ్రూప్ కింద చెప్పారు. నువ్వు చెప్పారు కాబట్టి నువ్వు చెప్పినట్టు ఉపాధ్యాయులు నడవరు, ఉపాధ్యాయులు చెప్పినట్టు మనం నడవాలి. ఉపాధ్యాయులకు అన్నీ తెలుసు, దే ఆర్ వెరీ ఇంటెలిజెంట్. నువ్వు చెప్పావు కాబట్టి అది నిజం అవ్వదు. ప్రలోభాలు పెట్టారు అని చెప్పానంటే నీకోటేస్తారు, నాకేరు కదా. పోనీ భయపెట్టారా? భయపెట్టడానికి అవకాశమే లేదు, అసలు అవకాశమే లేదు. ఎవరిని భయపెట్టారు? ఒక్క టీచర్ చెప్పినట్టు భయపెట్టినట్టు. స్కూల్స్లో ఈ ఫింగర్ ప్రింట్ థంబ్ ఇంప్రెషన్ సిస్టమ్ తీసుకొని వస్తాము, ఎన్నింటికి వెళ్తున్నారు ఎన్నింటికి వస్తారు అనేది మొత్తం. నో అది కరెక్ట్ కాదు. అసలు ఆ రోజుల్లో నా ఎన్నికప్పుడైతే ఈ బయోమెట్రిక్ అనేటటువంటి మాటే లేదు, ఆ సూచనే లేదు, అసలు అది అప్పుడు ఆలోచనే లేదు. అది కరెక్ట్ కాదు. ఇద్దరు మంత్రులు ఇక్కడ మీకోసం పెద్ద ఎత్తున లాబింగ్ చేశారు ఉపాధ్యాయుల్ని. లాబింగ్ ఎందుకు అనాలా? ప్రచారం అనాలి. సిపిఎం పార్టీ వాళ్ళు మధు లేకపోతే అక్కడ ఉన్నటువంటి మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి CI2 క్యాడరు, అంగన్వాడీలు, ఆర్టీసీ వాళ్ళు, అసలు ఆర్టీసీ నాయకులకి టీచర్లతో సంబంధం ఏంటండి? నేను చూశాను విజయవాడలో గొడవ పెట్టుకుంది ఆర్టీసీ CI2 నాయకులు. CIT వాళ్ళకన్నా టీచర్లకు సంబంధం ఏంటి? సిపిఎంకి టీచర్లకు సంబంధం ఏంటి? వాళ్ళైతేనేమో ఏ నాయకుడైనా, సిపిఎం నాయకుడు రావచ్చు, CIT నాయకుడు రావచ్చు, అంగన్వాడీ నాయకుడు రావచ్చు, DYF రావచ్చు, SFI రావచ్చు. ఈ నాటకాలన్నీ ఎవరు తెలియదండి. వాళ్ళైతే రావచ్చు. ఇక్కడ మాత్రం తెలుగుదేశం పార్టీ మంత్రులు పాల్గొనడానికి లేదు, ఎమ్మెల్యేలు పాల్గొనడానికి లేదు. అంటే ఓడిపోతామని తెలిసి ఏదో ఒక బురద జల్లటం. కాకపోతే మీరు స్వచ్ఛందంగా ఉంటే మిగతా వాళ్ళని విమర్శించడానికి అవకాశం ఉంది. మీరు అసలు స్వచ్ఛందంగా ఎక్కడ ఉన్నారు? సిపిఎం ముసుగు మీది. సిపిఎంకి సంబంధించినటువంటి మొత్తం ఎఫిలియేటింగ్ ఆర్గనైజేషన్ దించి అసలు టీచర్ల కన్నా వాళ్ళకి సంబంధం ఏంటి? వాళ్ళు ఎందుకు దిగినట్టు ఎన్నికల్లో? కాబట్టి నువ్వేదో స్వచ్ఛందంగా ఉన్నట్టు మిగతా వాళ్ళందరూ మురిగిపడ్డట్టు మాట్లాడటం అనేటటువంటిది అది కరెక్ట్ కాదు, అది చాలా తప్పు. అది ఒక రకంగా చెప్పాలంటే అది దుష్ప్రచారం చేస్తున్నట్టు లెక్క. రామకృష్ణ గారు, టీచర్లకి అవార్డులు ఇచ్చేటటువంటి ఉత్తమ టీచర్ల గుర్తింపుకు సంబంధించినటువంటి అంశంలో ఇప్పటివరకు ఏ టీచర్ ఆ టీచర్ తమ ప్రతిభను తామే రాసుకొని ప్రభుత్వానికి పంపిస్తున్నటువంటి పరిస్థితి, అది ఆ విధానంలో ఏదైనా మార్పు రావాలా? నేను కూడా చాలా సందర్భాల్లో అదే చెప్తున్నా. నేను చాలా మంచి ఉపాధ్యాయుడిని అని చెప్పి నేను ఒక పుస్తకం రాశాను, లేదు నేను బ్లడ్ క్యాంపుల్లో పాల్గొన్నాను, లేదు నేను ఒక సర్వీస్ కళజోళ్ళు ఇచ్చేటటువంటి కార్యక్రమంలో నేను పాల్గొన్నాను, నేను చాలా రకాల సర్వీసులు నేను చేశాను అని చెప్పని ఆయనంతరికి ఆయన సర్టిఫికెట్లు ప్రొడ్యూస్ చేస్తే వాటిని నమ్మి అవార్డులు ఇచ్చేటటువంటిది కాకుండా ఈ మధ్య రోటరీ క్లబ్ వాళ్ళు ఒక పద్ధతి పెట్టారు. అసలు ఆ ఉపాధ్యాయుడికి కూడా తెలియదు ఆ ఉపాధ్యాయుడికి అవార్డు ఇస్తున్నట్టు. వాళ్ళే సర్వే చేసుకొని సీక్రెట్గా ఒక టీం పెట్టాల, ఒక సీక్రెట్ టీం పెట్టి ఏ ఉపాధ్యాయుడు నిజంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిందంటే టీచర్ ఈజ్ ఎ టీచర్. క్లాస్ రూమ్లో అతని పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది దాన్ని ప్రాతిపదికగా తీసుకొని నువ్వు ఎంత క్రియేటివ్గా క్లాస్ రూమ్లో ఉన్నావు, ఎంత క్రియేటివ్గా నీ టీచింగ్ ఉంది, ఎంత క్రియేటివ్గా నీ యాక్టివిటీస్ ఉన్నాయి, ఎంత బాగా నువ్వు రిలేషన్షిప్ మెయింటైన్ చేశావు, నీ పట్ల స్టూడెంట్స్ యొక్క ఒపీనియన్ ఏమిటి. ద రియల్ జడ్జ్ ఆఫ్ ద పెర్ఫార్మెన్స్ ఆఫ్ ద టీచర్, ఆఫ్ ద క్వాలిటీ ఆఫ్ ద టీచర్, క్వాలిటీ ఆఫ్ టీచింగ్ ఈజ్ ద స్టూడెంట్స్. వాళ్ళ ఒపీనియన్ తీసుకొని అవార్డులు ఇవ్వాలనేది నా యొక్క ఉద్దేశం. వీళ్ళు పెట్టుకున్న సర్టిఫికెట్ల మీద ఆధారం చేసుకొని అవార్డులు ఇవ్వటం అనేటటువంటిది అశాస్త్రీయం అని నేను అభిప్రాయపడతాను. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి నేను తీసుకెళ్ళి ఆల్రెడీ తీసుకెళ్ళాను. సంజయరాణి గారికి చెప్పాను నేను ఈ విషయాన్ని, ఆవిడ కూడా ఒప్పుకుంది. ఎప్పటి నుంచో వస్తుంది కదా అదే పాటిస్తున్నామని చెప్పాను తప్ప దీంట్లో మార్పు రావాల్సినటువంటి అవసరం ఉంది. రామకృష్ణ గారు, ఇటీవల రాహుల్ గాంధీ నేతృత్వంలో ఒక పెద్ద బహిరంగ సభ గుంటూరులో కాంగ్రెస్ పార్టీ నిర్వహించింది. తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతోంది. కేంద్రం దగ్గర అధికారంలోకి మళ్ళీ కాంగ్రెస్ వస్తే వెంటనే ప్రత్యేక హోదా మంజూరు చేస్తాం ఈ రాష్ట్రానికి. నేను అనుకుంటున్నా గుంటూరులో రాహుల్ గాంధీ ప్రత్యేక హోదా భరోసా పేరు మీద జరిగినటువంటి సభ ఏదైతే ఉందో కాంగ్రెస్ వాళ్ళు, ఆయన నిఖిలేష్ యాదవ్, సిపిఐ చాలామంది వచ్చారు, 7 పార్టీ వాళ్ళు వచ్చారు. అంతమంది వస్తే, అన్ని పార్టీల వాళ్ళు వస్తే 4 నుంచి 5,000 మంది కంటే జనాభా రాల. కుర్చీలన్నీ ఖాళీగా ఉన్నాయి. అసలు గుంటూరులో రాహుల్ గాంధీ సభ జరుగుతున్నట్టు చాలామంది తెలియని కూడా తెలియదు. ఒకప్పుడు
ఇందిరాగాంధీ వస్తుందంటే, రాజీవ్ గాంధీ వస్తున్నాడు అంటే ఆ రోజు పండగ, ఒక సందడి, ఒక తిరణాల వాతావరణం మనకు కనిపించేది. కానీ రాహుల్ గాంధీ వచ్చిన రోజున అసలు రోడ్ల పక్క జనమేది. ఆయన్ని చూసి చెయ్యి ఊపినటువంటి వాడు ఎవడో కనపడలా. వచ్చినటువంటి వాళ్ళు కూడా స్వచ్ఛందంగా వచ్చారని నేను అనుకోవట్లా. దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే, ఈ రాష్ట్రాన్ని ఎవరైతే విభజించారో, విభజించడానికి కారకులు ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ పార్టీ, ఈ రాష్ట్రాన్ని అన్యాయంగా, అప్రజాస్వామ్యంగా ఆ రోజు పార్లమెంట్ తలుపులని మూసేసి, టీవీలు కట్టేసి, రాజ్యసభలో హడావుడిగా బిల్ పాస్ చేసి ఈ రాష్ట్రాన్ని ఒక అనాథ రాష్ట్రంగా చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ సబ్బెడుతుందని చెప్పానంటే ఆ పార్టీకి స్పందన వస్తుందని చెప్పి, ఇప్పుడు కాదు, రాబోయేటటువంటి 20-30 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ నాకు తెలిసి మొన్న డిపాజిట్లు పోయినాయి, ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా ఈ వచ్చే 20-30 సంవత్సరాల్లో ఆ పార్టీకి సీట్లు వస్తాయని చెప్పని నేను అనుకోవట్లా. ఎందుకంటే మర్చిపోరు, ప్రజానీకం చాలా తెలియగల వాళ్ళు. ఈ రాష్ట్రానికి గతి పట్టడానికి ప్రధానమైనటువంటి కారణం, ఎందుకంటే హైదరాబాదు మన పెట్టుబడి, హైదరాబాదు మన రాజధాని, మన పెట్టుబడి, మన త్యాగం, మన కష్టం. ఇవాళ హైదరాబాదు మనకు కాకుండా పోయింది అని చెప్పని ప్రతి ఒక్కళ్ళ కసి ఉంది. ఈ కసి వాళ్ళు ఈ విధంగా తెచ్చుకున్నారు. ఎందుకు బాగలేదు నిన్న రాహుల్ గాంధీ? అసలు రాహుల్ గాంధీకి నేను అనుకుంటున్నా గ్లామర్ లేదు, ఒక మంచి నాయకుడికి ఉండాల్సినటువంటి లక్షణాలు లేదు. ఆయన చూస్తే మనకు అలా అనిపించదు, ఆయన మాట్లాడితే కూడా మనకు అనిపించదు. రాజీవ్ గాంధీకి ఆ శక్తి ఉంది, ఇందిరాగాంధీకి ఆ శక్తి ఉంది, లేకపోతే రాహుల్ గాంధీ కూతురుగా శక్తి ఉందనొచ్చు. కానీ ఎందుకో నాకు అనిపిస్తుంది వ్యక్తిగతంగా రాహుల్ గాంధీకి ఆ విధమైనటువంటి గ్లామర్ నాకైతే కనిపించలా. నేను అనుకుంటున్నా ఆయన జీవితంలో ప్రధానమంత్రి అయ్యేటటువంటి అవకాశం లేదు. కాంగ్రెస్ పార్టీకి ఈ రాష్ట్రంలో భవిష్యత్తు ఉంటుందని నేను అనుకోవట్లా. ప్రజలు అందుకనే ఈ రాష్ట్రాన్ని అన్యాయం చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక పిలుపు ఇచ్చారు, ఆ పార్టీ సభలకు ఎవరు వెళ్ళమాకండి అని చెప్పని. ఆయన పిలుపు బహుశా బాగా పనిచేసిందని నేను అనుకుంటున్నా, అందుకనే రాలా. రాహుల్ గాంధీ చేసిన స్పష్టమైన ఆరోపణ, ఈ రాష్ట్ర ప్రయోజనాలను తెలుగుదేశం ప్రభుత్వం తాకట్టు పెట్టింది అని. అది కరెక్ట్ కాదు. ఈ రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టడం కాదు, ఈ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుతుంది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. వీళ్ళందరూ ప్రత్యేక హోదా 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 అని చెప్పని హోంకరిస్తూ ఉన్నారు. అప్పుడప్పుడు కొంతమంది టెలివిజన్ ఛానల్ పెట్టి వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి ఇంజనీరింగ్ కాలేజీలో స్టూడెంట్స్ని, ఇంజనీరింగ్ కాలేజీలో ఉపాధ్యాయులను తీసుకొచ్చి అనుకూలంగా, ప్రత్యేక హోదాకు అనుకూలంగా వీళ్ళు మాట్లాడిస్తున్నారు. ఇలా ప్రత్యేక హోదా రాదని తెలుసు. ప్రత్యేక హోదా ఏ రాష్ట్రంలో అయితే వచ్చిందో ఆ రాష్ట్రాలు ఏ విధంగా అభివృద్ధి చెందినాయో అందరికీ తెలుసు. 14వ ఆర్థిక సంఘం చాలా స్పష్టంగా చెప్పింది. ఇక జిఎస్టీ వచ్చిన తర్వాత రాబోయే రోజుల్లో ప్రత్యేక హోదా అనేది ఎవరికి ఇవ్వం, ప్రత్యేక హోదా అనేటటువంటిది ముగిసిపోయినటువంటి అంశం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి ఒక విజన్ ఉంది, ఒక ఆలోచన ఉంది. ఈ ప్రత్యేక హోదాకి సరితూగినటువంటి ప్రత్యేక ప్యాకేజీ ఇస్తాము, దీన్ని మనం ఆమోదించాలా వద్దా మనం నిర్ణయించుకోవాల్సినటువంటి అవసరం. వాళ్ళ కష్టాల్లో ఉన్నటువంటి రాష్ట్రం, ఒకవైపున పోలవరం పూర్తి చేసుకోవాలి, ఇంకోవైపున రాజధాని పూర్తి చేసుకోవాలి. పోలవరానికి 100% మీకు మేము సహాయం చేస్తామని చెప్పడం జరిగింది. మరోవైపున 11 కేంద్ర విద్యా సంస్థలు ఇస్తూ ఉన్నారు, 9 విద్యా సంస్థలు ఇచ్చారు. గిరిజన విశ్వవిద్యాలయము, సెంట్రల్ యూనివర్సిటీ ప్రారంభించాల్సినటువంటి అవసరం ఉంది. 9 సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటికి మౌలిక వసతులు కల్పించాలా, ఈ విశ్వవిద్యాలయాలు ప్రారంభించాలా. వాళ్ళన్నట్టుగా పోలవరాన్ని పూర్తి చేయడానికి పూర్తి సహాయం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాగే వెనుకబడినటువంటి 7 జిల్లాలు, 4 రాయలసీమ జిల్లాలు, 3 ఉత్తరాంధ్ర జిల్లాలు, ఇంకొక జిల్లా కూడా కలపాలని నా ఉద్దేశం. ఎందుకంటే ప్రకాశం జిల్లా కూడా వెనుకబడినటువంటి జిల్లాలే. ఇప్పటికీ 1150 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఆ జిల్లాలకు ఇచ్చింది, ఇంకా 1150 కోట్ల రూపాయలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. రాబోయేటటువంటి రోజుల్లో ఇచ్చింది తీసుకొని మనం ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం వాళ్ళతో తగాదా పడితే జరగబోయేటటువంటి పరిణామాలు చూసి ఆనందిద్దామని చెప్పని ప్రతిపక్ష నాయకులు ఆలోచిస్తూ ఉన్నారు. నిజంగా వీళ్ళకి చిత్తశుద్ధి ఉంటే ఈ మధ్య జగన్ మోడీని కలిసి మేము రాష్ట్రపతి ఎన్నికల్లో మీకు మేము సపోర్ట్ చేస్తామని చెప్పని అన్నాడు. బయటకు వచ్చి ఏం చెప్తున్నాడు, ప్రత్యేక హోదా కోసం ఆ ఎంపీలు రాజీనామా చేస్తున్నాడు అని చెప్పారు. రాజీనామా చేస్తే రాష్ట్రపతి ఎన్నికల్లో ఎట్లా ఓటేస్తారు? ఇన్కన్సిస్టెన్సీ మీకు కనిపిస్తుందా, కనిపించట్లేదా? ఒకవైపు రాజీనామా అంటున్నాడు, ఇంకొక వైపున రాష్ట్రపతి ఎన్నికల్లో మా ఎంపీలు మీకు ఓటేస్తారు అని చెప్పని అంటున్నారు. రాజీనామా చేస్తే ఓటు ఎట్టేస్తారు?
సో తలా తోకా లేని మాట కనిపిస్తుంది, ఒక తికమక్క కనిపిస్తుంది, ఒక గందరగోళం కనిపిస్తుంది. ఇటువంటి గందరగోళ పార్టీలని నేను అనుకుంటున్నా ఈ రాష్ట్ర ప్రజలు నమ్మరు. ఒక ప్రూవెన్ చీఫ్ మినిస్టర్ ఉన్నాడు మన రాష్ట్రంలో. ఆల్రెడీ ఈజ్ ఏ ప్రూవ్డ్ చీఫ్ మినిస్టర్. హైదరాబాద్ను బ్రహ్మాండంగా డెవలప్ చేశాడు. ఇవాళ మన రాజధాని చాలా తక్కువ సమయంలో పటిసేం పూర్తి చేశారు. ఇవాళ మీరు పోలవరం వెళ్ళి చూస్తే వేగంగా పనులు జరుగుతున్నాయి, ఏమాత్రం అనుమానం లేదు. 2018 నాటికి గ్రావిటీ ప్రాతిపదిక మీద నీళ్లు వదులుతారు అని చెప్పినటానికి ఏమాత్రం అనుమానం లేదు. రాజధాని 2018 కల్లా ఒక రూపురేఖ వస్తుంది. పట్టిసీమ పూర్తయింది. మరి నదుల అనుసంధానం పోలవరం కూడా పూర్తయిపోతుందా. ఆయన ఏదైతే అనుకున్నారో ఈ రాష్ట్రాన్ని ఇగో ఈ పద్ధతుల్లో నేను అభివృద్ధి చేయాలని చెప్పి నాకు ఒకటే ఆశ అని చెప్పని అంటున్నాడు ఆయన. పేదవాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడాలి, ఈ రాష్ట్ర తలసరి ఆదాయం పెరగాలి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి వర్గ విద్యార్థులు, యువకులు, మహిళలు, బీసీలు, బ్రాహ్మణులు, ఎస్సీలు, ఎస్టీలు అందరూ అభివృద్ధి కావాలని చెప్పని, అన్ని ప్రాంతాలు అభివృద్ధి కావాలని చెప్పని ఒక పటిష్టమైనటువంటి ప్రణాళికతోటి ఆయన ముందుకు వెళ్తున్నారు. ఒక చిత్తశుద్ధి ఉన్నటువంటి నాయకుడు, ఆయనకు మించినటువంటి నాయకుడు, ఆయనకు ఉన్నటువంటి అనుభవం ఉన్నటువంటి నాయకుడు ఈ రాష్ట్రంలో ఎవరు లేరు. 9 సంవత్సరాల అనుభవం ఉంది, 3 సంవత్సరాలు ఆల్రెడీ ఆయన అనుభవం ఉంది. ఇటువంటి నాయకుడే మళ్ళీ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే తప్ప ఈ రాష్ట్రానికి భవిష్యత్తు ఉంటుంది. పొరపాటును మరొకళ్ళు వస్తే ఈ రాష్ట్రం నాశనం అయిపోతుంది. సార్ చివరిగా మీ లక్ష్యాలు, మీ నిర్దేశిత గోల్స్ ఏమైనా ఉన్నాయి? నాకు ఒకటే లక్ష్యం అండి. నేను 33 సంవత్సరాల పాటు ఉపాధ్యాయుడిగా పనిచేశా, విద్యారంగంలో పనిచేశా. ఇప్పుడు కృష్ణా గుంటూరు జిల్లాల రాజధాని ఎమ్మెల్సీగా నేను ఉన్నాను. నా ప్రధానమైనటువంటి లక్ష్యం విద్య సమాజంలో చాలా ముఖ్యమైనటువంటి పాత్ర నిర్వహిస్తుంది. ఉపాధ్యాయుడు చాలా ముఖ్యమైనటువంటి పాత్ర నిర్వహిస్తాడు. 1964-66లో కొఠారి కమిషన్ ఒక మాట చెప్పింది, ద డెస్టినీ ఆఫ్ ది కంట్రీ ఈజ్ డిసైడెడ్ అపాన్ ఇన్ ద క్లాస్ రూమ్స్ అని చెప్పని. ఒక దేశ భవిష్యత్తు తరగతి గదుల్లో నిర్ణయం అవుతుందని చెప్పని ఆ రోజు కొఠారి కమిషన్ ఏదైతే చెప్పిందో అది తరాలు మారినా యుగాలు మారినా ఆ నానుడిలో మార్పు ఉండదని చెప్పని నేను నమ్ముతా ఉన్నా. అందుకని రాష్ట్ర ప్రభుత్వం విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలి, ఉపాధ్యాయులకు ప్రాధాన్యత ఇవ్వాలి, గుణాత్మకమైనటువంటి విద్య మీద దృష్టి పెట్టాలి. పాఠశాలలు, ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలి. ప్రభుత్వ పాఠశాలలో అంతకంతకు ఎక్కువ మంది విద్యార్థులు చేరాలి. ముఖ్యంగా తల్లిదండ్రుల్లో ఆ విధమైనటువంటి మార్పు రావాలి. కార్పొరేట్ హై స్కూల్స్కి, కార్పొరేట్ ఇంగ్లీష్ మీడియం ప్రైవేట్ స్కూల్స్కి పంపించాలి. అక్కడేదో అద్భుతమైనటువంటి నాణ్యమైనటువంటి విద్య అందుతుంది అనేటటువంటి ఒక అపోహ ఏదైతే ఉందో ఆ అపోహను త్వరలో తొలగించాలని చెప్పని ప్రభుత్వ పాఠశాలలోనే మిన్నైనటువంటి విద్య అందుతుంది అనేటటువంటి ఒక నమ్మకం, ఒక భరోసా తల్లిదండ్రుల్లో రావాలి. ఆ రోజు కోసమే నేను ఎదురు చూస్తున్నా. నా ప్రయత్నం ఆ వైపున తప్పనిసరిగా కొనసాగుతుంది. అప్పుడే నాకు నిజమైనటువంటి తృప్తి అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది థ్యాంక్ యూ సార్. ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ గారితో స్పెషల్ చిట్ చాట్. నా పేరు డాక్టర్ ఏఎస్ రామకృష్ణ. కృష్ణా గుంటూరు జిల్లాల టీచర్స్ ఎమ్మెల్సీగా టీడీ తరపున నేను ఉన్నాను. మరి నా యొక్క అభిప్రాయాలు మీరు ఇప్పటివరకు వినటం జరిగింది. మరి నా అభిప్రాయాల మీద మీ యొక్క ప్రతిస్పందన కూడా మీరు ఇచ్చినట్లయితే మరి నాకు చాలా సంతోషంగా ఉంటుంది. తప్పనిసరిగా మీ అందరూ కూడా ఎంత ఎక్కువ మంది అయితే అంత ఎక్కువ మంది నా అభిప్రాయాల మీద మీ యొక్క ప్రతిస్పందన ఇవ్వాలని చెప్పని మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నేను మీ లాస్యాని. Hello everybody, this is me Noel. 1 million సబ్స్క్రైబర్స్ రీచ్ అయిన శుభతరుణంలో నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. I Dream 1 million subscribers కి రీచ్ అయిందండి. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media on 1 million subscribers reaches Namgo. All the best and congratulations to you. Congrats, I Dream. Keep up the good work and continue to entertain.